ఏమో తెలుస్తుందా? ఎస్ సార్. ఇప్పుడు 91st క్వశ్చన్ x ఈక్వల్ టు లాగ్ బీసీ బేస్ ఏ అని ఇచ్చాడమ్మా. y ఈక్వల్ టు లాగ్ సిఏ బేస్ బి అని ఇచ్చాడమ్మా. z ఈక్వల్ టు లాగ్ ఏబి బేస్ సి అని ఇచ్చాడమ్మా. దీని నుండి బీసీ ఈక్వల్ టు ఏ పవర్ ఎక్స్ అవుతుంది. ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు బీసీ అవుతుంది. మీకు తెలుసు కదా, ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఎన్ బేస్ ఏ అయితే ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎక్స్, లేదా ఎక్స్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ అయితే ఎన్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ ఏ. తెలుసు కదా మీకు. కాబట్టి ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు బీసీ. అలాగే బి పవర్ వై ఈక్వల్ టు సిఏ, సి పవర్ జెడ్ ఈక్వల్ టు ఏబి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇది తీసుకోవాల్సిన వాల్యూ కన్సిడర్, ఇలాంటివి గుర్తు పెట్టుకోవాలన్నమాట. ఏ పవర్ ఎక్స్ వై జెడ్ తీసుకోండి. తీసుకుంటే దీన్ని మనం ఎలా రాద్దామంటే ఏ పవర్ ఎక్స్ హోల్ పవర్ వైజెడ్ అని చెప్పి రాద్దాం. తర్వాత ఏ పవర్ ఎక్స్ అంటే ఏం రాసుకోవచ్చండి, బీసీ, బీసీ హోల్ పవర్ వైజెడ్. తర్వాత మళ్ళీ దీన్ని స్ప్లిట్ చేయండి, బి పవర్ వైజెడ్ ఇంటూ సి పవర్ వైజెడ్ అవుతుంది. ఏమండి? తర్వాత మళ్ళీ ఈ బి పవర్ వై హోల్ పవర్ జెడ్ అని రాద్దాం ఇంటూ సి పవర్, మళ్ళీ సిని కూడా సి పవర్ జెడ్ హోల్ పవర్ వై అని రాద్దాం. బి పవర్ వై హోల్ పవర్ జెడ్ అంటే సిఏ హోల్ పవర్ జెడ్. ఇదేమవుతుంది, సి పవర్ జెడ్ హోల్ పవర్ వై అంటే ఏబి హోల్ పవర్ వై. మళ్ళీ స్ప్లిట్ చేస్తే సి పవర్ జెడ్ ఇంటూ ఏ పవర్ జెడ్, ఏ పవర్ వై ఇంటూ బి పవర్ వై. ఏమా నెక్స్ట్ ఇప్పుడు ఈసారి ఒక పని చేయండి అమ్మా, ఈ సి పవర్ వైజెడ్ ని మార్చకండి, అలాగే ఉంచండి. చెప్తాను, మళ్ళీ డబుల్ పని అవుతుంది. ఈ సి పవర్ వైజెడ్ ని అలాగే ఉంచండి. బి పవర్ వై హోల్ పవర్ జెడ్ అని రాశాను, సి పవర్ వైజెడ్ అని చెప్పి రాశాను. బి పవర్ వై అంటే సిఏ హోల్ పవర్ జెడ్ అని రాసుకోవచ్చు. సి పవర్ వైజెడ్, సి పవర్ జెడ్ అంటే ఏబి రాసుకోవచ్చు. దీన్ని మనం సి పవర్ జెడ్ ఇంటూ ఏ పవర్ జెడ్ ఇంటూ సి పవర్ వై, ఒక్క నిమిషం ఇలాగే రాయండి. బి పవర్ వై హోల్ పవర్ జెడ్, అలాగే సి పవర్ జెడ్ హోల్ పవర్ వై రాసిన తర్వాత బి పవర్ వై అంటే సిఏ హోల్ పవర్ జెడ్ ఇంటూ సి పవర్ జెడ్ అంటే ఏబి హోల్ పవర్ వై. నెక్స్ట్ సి పవర్ జెడ్ ఇంటూ ఏ పవర్ జెడ్ ఇంటూ ఏ పవర్ వై ఇంటూ బి పవర్ వై రాసిన తర్వాత మళ్ళీ సి పవర్ జెడ్ అంటే ఏం రాసుకోవచ్చు, ఏబి రాసుకోవచ్చు ఇంటూ ఏ పవర్ జెడ్, ఏ పవర్ వై. బి పవర్ వై అంటే ఏం రాసుకోవచ్చు, బి పవర్ వై అంటే ఏం రాసుకోవచ్చు, సిఏ రాసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఈ బీసీ బదులు ఏ రాయొచ్చండి, బీసీ బదులు ఏ రాయొచ్చు, ఏ పవర్ ఎక్స్ రాయొచ్చు. అంటే ఇక్కడ ఏ పవర్ 1 ఇంటూ ఏ పవర్ జెడ్ ఇంటూ ఏ పవర్ వై ఇంటూ బీసీ బదులు ఏ పవర్ ఎక్స్ రాశాను. రాస్తే నాకు అప్పుడు ఇంటూ ఏ, అప్పుడు నాకు ఏమవుతుంది, ఏ పవర్ ఎక్స్ ప్లస్ ఏ వై ప్లస్ జెడ్ ప్లస్ 2 అవుతుంది. ఇదంతా ఏం తీసుకుని బయలుదేరా మనం, ఏ పవర్ ఎక్స్ వై జెడ్ ఈక్వల్ టు. కాబట్టి బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ ఈక్వల్ చేస్తే ఎక్స్ వై జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ప్లస్ 2. వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఎక్స్ వై జెడ్ మైనస్ ఎక్స్ మైనస్ వై మైనస్ జెడ్ ఈక్వల్ టు 2 అమ్మ ఆన్సర్. అంటే ఆప్షన్ డిఎం, ఆప్షన్ డి. అర్థమైందమ్మా అందరికీను? అమ్మా అర్థమైందే రమ్య? ఎస్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. 90 ఏదో అడిగావు, 7 6 92 కూడా సార్. 92 అమ్మా. 92 ఏముందమ్మా, 92 అక్కడ లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అంటే లాగ్ ఏబి కదమ్మా. ఎస్ సార్.
అంటే టీ ఇంటూ టీ మైనస్ 3. అక్కడ ఏమీ లేకపోతే న్యాచురల్ గా ఇలా ఏం తీసుకోమన్నాను, బేస్ 10 తీసుకోమన్నాను కామన్ లాగరదాం. ఎస్ సార్. కాబట్టి ఇక్కడ 10 తీసుకుంటే టీ ఇంటూ టీ మైనస్ 3 బేస్ 10 ఈక్వల్ టు 1 అమ్మా. దాని నుండి లాగ్ టీ ఇంటూ టీ మైనస్ 3 బేస్ 10 ఈక్వల్ టు 1 అయితే టీ ఇంటూ టీ మైనస్ 3 ఈక్వల్ టు 10 పవర్ 1ఏగా. ఎస్ సార్. అంటే టీ స్క్వేర్ మైనస్ 3t మైనస్ 10 ఈక్వల్ టు 0ఏగా. ఎస్ సార్. అంటే మళ్ళీ దాన్ని మనం మైనస్ 3t వచ్చింది కాబట్టి టీ మైనస్ 5 ఇంటూ టీ ప్లస్ 2 అని రాసుకోవచ్చా. ఎస్ సార్. అంటే టీ ఈక్వల్ టు 5, టీ ఈక్వల్ టు మైనస్ 2. మరి టీ మైనస్ 2 తీసుకుంటుందా, టీ మైనస్ 2 తీసుకొచ్చామా, తీసుకోకూడదమ్మా. లాగ్ ఆఫ్ నెగిటివ్ వాల్యూస్ అనేవి అన్డిఫైన్డ్ అమ్మా. అర్థమవుతుందమ్మా. ఎస్ సార్. కాబట్టి టీ ఈక్వల్ ఏమవుతుంది, 5 అవుతుంది అంతే. ఎస్ సార్. ఆప్షన్ ఏ. అర్థమవుతుందా మీకు? 92 ఈ విధంగా చేయాలి. నేను 1 ఈక్వల్స్ టు లాగ్ టీ బేస్ టీ తీసుకుని చేశాను సార్. అలా రాదమ్మా. ఎందుకంటే ఇక్కడ టీల్లో ఉందా, అక్కడ కూడా టీల్లో తీసుకుంటే మరి వేరియబుల్ క్యాన్సిల్ అయిపోతుంది కదమ్మా. వాడు అడిగిందే టీ వాల్యూ అడిగాడు. ఎస్ సార్. లాగ్ టీ ప్లస్ లాగ్ టీ మైనస్ 3 ఈక్వల్ టు 1. దీన్ని మనం లాగ్ ఏ ప్లస్ లాగ్ బి కింద అనుకుంటే బేస్ 10 తీసుకున్నాను. లాగ్ టీ ఇంటూ టీ మైనస్ 3 బేస్ 10 ఈక్వల్ టు 1. దీని నుండి టీ ఇంటూ టీ మైనస్ 3 ఈక్వల్ టు 10 పవర్ 1 అంటే 10 అవుతుంది. ఇది సింప్లిఫై చేస్తే మనం టీ స్క్వేర్ మైనస్ 3t మైనస్ 10 ఈక్వల్ టు 0. మల్టిప్లై చేస్తే మైనస్ 10 రావాలి, యాడ్ చేస్తే మైనస్ 3 రావాలి. కాబట్టి టీ స్క్వేర్ మైనస్ 5t ప్లస్ 2t మైనస్ 10 ఈక్వల్ టు 0. టీ ఇంటూ టీ మైనస్ 5 ప్లస్ 2 ఇంటూ టీ మైనస్ 5 ఈక్వల్ టు 0. ఇది కాకపోయినా మీరు సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోద్దామా. లాగ్ 5 అలా అవ్వట్లేదు. అవుద్ది కదమ్మా రమ్య. 5 సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది సార్. అవుతుందమ్మా, అవుతుంది. సబ్స్టిట్యూట్ చేసినా అయిపోతుంది. మీరు ఇది సబ్స్టిట్యూట్ చేసి చేసుకోవడం బెస్ట్ మెథడ్ ఇలాంటివి. కాబట్టి టీ ప్లస్ 2 ఇంటూ టీ మైనస్ 5 ఈక్వల్ టు 0. అంటే టీ ఈక్వల్ టు మైనస్ 2 ఆర్ టీ ఈక్వల్ టు 5. టీ నాట్ ఈక్వల్ టు మైనస్ 2. therefore టీ ఈక్వల్ టు 5. ఆప్షన్ ఏ. తర్వాత 97 సార్. 97 మనకి ఆల్రెడీ లోవర్ క్లాస్ లో నేర్చుకుంటాం. ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ అంటే ఇది ఇంకా ఆప్షన్ బట్టి వెళ్ళాల్సిందే ఇది. కాబట్టి 1 ప్లస్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ ఆప్షన్లు అన్ని కూడా 1 ప్లస్ ఎక్స్ 1 మైనస్ ఎక్స్ కదా పైన కనిపిస్తున్నాయి, అవునమ్మా. ఎస్ సార్. కాబట్టి 1 ప్లస్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయండి. 1 ప్లస్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తే 97. మీరు అసలు లోయర్ క్లాస్ లో కూడా నేర్చుకుని ఉంటారు 1/2 ఇంటూ లాగ్ 1 ప్లస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ అని చెప్పి. అది దేనికి ఫార్ములా ఏమా? దేనికమ్మా ఫార్ములా అది? సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ సార్. చచ్చా కాదు, కాస్ టాన్ గుర్తొచ్చిందా? టాన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ సార్. చాలా చాలా నిట్టు వచ్చావమ్మా. అదే టాన్ అమ్మా. సైన్ కి మళ్ళీ ఏమొస్తుందంటే లాగ్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అలా కదా వస్తుంది. గుర్తొచ్చిందమ్మా? కాబట్టి 1 ప్లస్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయండి అమ్మా. ఇంకో విషయం, అది ఏ ఫార్ములా అది అసలు? సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములా ఏంటి చెప్పండి నాకు ఈ పవర్ లో. ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2. మైనస్ ఎక్స్ బై 2. ఈ పవర్ ఎక్స్ ప్లస్ వస్తుందా, ఈ పవర్ ఎక్స్ మైనస్ వస్తుందా? ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2 అమ్మా. అది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సైన్ ఆఫ్ మైనస్ థీటా ఎంత? మైనస్ సైన్ థీటా సార్. కాబట్టి పైన మైనస్ వస్తే సైన్ వస్తుందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2 అంటే సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్.
అలాగే e పవర్ x ప్లస్ e పవర్ మైనస్ x బై 2 అంటే cos h ఇన్వర్స్ cos x. h inverse x. అది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే cos ఆఫ్ మైనస్ థీటా అంటే cos థీటా కాబట్టి అలా గుర్తుపెట్టుకోవాలి, ప్లస్ వస్తుంది మధ్యలో అని. కాబట్టి sin h ఇన్వర్స్ x బై cos h, ఇప్పుడు వాడు ఇచ్చిన x ఈక్వల్ టు e పవర్ n మైనస్ e పవర్ మైనస్ n ని అలాగే డినామినేటర్ లో e పవర్ n ప్లస్ e పవర్ మైనస్ n ఉంది కదా, దాన్ని నేను ఎలా రాయొచ్చా, x ఈక్వల్ టు e పవర్ n మైనస్ e పవర్ మైనస్ n బై 2 బై e పవర్ n ప్లస్ e పవర్ మైనస్ n బై 2 అని రాసుకోవచ్చు. దీని నుండి sin h ఇన్వర్స్ n బై cos h ఇన్వర్స్ n అంటే tan h ఇన్వర్స్ n అవుతుందా? దాని నుండి కూడా మనం అమ్మా అవుతుంది సార్. దీని నుండి కూడా మనం 1/2 ఇంటూ లాగ్ 1 ప్లస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే మీకు ఇది ఇంత క్లారిటీగా ఉండదు, కారణం ఏంటంటే ఇది మీకు ఎన్ఎల్లో వస్తుంది, అదేమో వాడు అక్కడ ఆన్సర్ ఎక్స్లో ఇచ్చాడు కాబట్టి దీనికన్నా మీరు ఇలా చేసుకోవడం బెస్ట్. అలా గుర్తుపెట్టుకోవచ్చు, tan h ఇన్వర్స్ ఆఫ్ అని వస్తుంది కాబట్టి 1/2 ఇంటూ లాగ్ 1 ప్లస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ వస్తుందని గుర్తుపెట్టుకోవచ్చు. లేదంటే 1 ప్లస్ ఎక్స్ చేయండి, 1 ప్లస్ ఎక్స్ చేస్తే e పవర్ n మైనస్ e పవర్ మైనస్ n బై e పవర్ n ప్లస్ e పవర్ మైనస్ n ప్లస్ 1 ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే e పవర్ n ప్లస్ e పవర్ మైనస్ n అవుతుంది. న్యూమరేటర్ లో e పవర్ n మైనస్ e పవర్ మైనస్ n ప్లస్ e పవర్ n ప్లస్ e పవర్ మైనస్ n అవుతుంది. e పవర్ మైనస్ n e పవర్ మైనస్ n క్యాన్సిల్ అయిపోతే ఇదేమో 2e పవర్ n బై e పవర్ n ప్లస్ e పవర్ మైనస్ n అవుతుంది. అలాగే 1 మైనస్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయండి. 1 మైనస్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తే 1 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ మైనస్ తీసుకుంటే e పవర్ n మైనస్ e పవర్ మైనస్ n బై e పవర్ n ప్లస్ e పవర్ మైనస్ n మైనస్ 1 అవుతుంది. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే e పవర్ n ప్లస్ e పవర్ మైనస్ n అవుతుంది. న్యూమరేటర్ లో e పవర్ n మైనస్ e పవర్ మైనస్ n మైనస్ e పవర్ n మైనస్ e పవర్ మైనస్ n అవుతుంది. ఏమా ఇక్కడ e పవర్ n క్యాన్సిల్ అయిపోతే మైనస్ 2 e పవర్ మైనస్ n బై e పవర్ n ప్లస్ e పవర్ మైనస్ n అవుతుందమ్మా. ఏమా అంటే ఇప్పుడు ఇక్కడ మీరు 1 మైనస్ ఎక్స్, ఈసారి 1 ప్లస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ చేయండి. 1 ప్లస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఈ రెండు కూడా 1 బై అదే డివైడెడ్ బై చేస్తే e పవర్ x ప్లస్ e పవర్ మైనస్ x e పవర్ x ప్లస్ e పవర్ మైనస్ x క్యాన్సిల్ అయిపోతే అప్పుడు 2 e పవర్ x బై మైనస్ 2 e పవర్ మైనస్ x అని వస్తుంది. ఏమా ఇప్పుడు సార్ ఎన్ఎల్లో ఉంది కదా సార్ అది. అవునా ఎన్లో ఉంది, సారీ ఎన్ వస్తుంది. వన్ ప్లస్ ఎక్స్ ఇక్కడ 1 మైనస్ ఎక్స్ అది ప్లస్ వస్తుంది సార్, మైనస్ కాదు, ప్లస్ 2. నేను -1 చేస్తాను. ఇక్కడ ఏమొస్తుందంటే ఒక నిమిషం, 1 మైనస్ ఎక్స్ అంటే 1 మైనస్ e పవర్ x మైనస్ e పవర్ మైనస్ x బై e పవర్ n మైనస్ e పవర్ మైనస్ n బై e పవర్ n ప్లస్ e పవర్ మైనస్ n అని తీసుకుంటే e పవర్ n ప్లస్ e పవర్ మైనస్ n మైనస్ e పవర్ n ప్లస్ e పవర్ మైనస్ n బై e పవర్ n ప్లస్ e పవర్ మైనస్ n. e పవర్ n క్యాన్సిల్ అయిపోతే 2 e పవర్ మైనస్ n బై e పవర్ n ప్లస్ e పవర్ మైనస్ n అవుతుంది. ఇదేమో 2 e పవర్ n బై e పవర్ n ప్లస్ e పవర్ మైనస్ n అయింది. ఇప్పుడు 1 ప్లస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ చేస్తే 1 ప్లస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ చేస్తే e పవర్ n ప్లస్ e పవర్ మైనస్ n e పవర్ n ప్లస్ e పవర్ మైనస్ n క్యాన్సిల్ అయిపోతే 2 e పవర్ n బై 2 e పవర్ మైనస్ n వస్తుంది. ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. e పవర్ మైనస్ n న్యూమరేటర్ లోకి వెళ్తే e పవర్ n అవుతుంది. అంటే e పవర్ n ఇంటూ e పవర్ n అవుతుంది. అంటే e పవర్ 2n అమ్మా. అంటే ఇప్పుడు 1 ప్లస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు e పవర్ 2n అయింది కదా. దీని నుండి 2n ఈక్వల్ టు ఏమవుతుంది, లాగ్ 1 ప్లస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ టు ది బేస్ e అవుతుంది. దాని నుండి n ఈక్వల్ టు ఏమవుతుంది, 1/2 ఇంటూ లాగ్ 1 ప్లస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ బేస్ e అవుతుంది. అర్థమైందమ్మా? దీని నుండి 2n ఈక్వల్ టు లాగ్ 1 ప్లస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ బేస్ e అవుతుంది. దీని నుండి n ఈక్వల్ టు 1/2 ఇంటూ లాగ్ 1 ప్లస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ బేస్ e అవుతుంది. అంటే ఆప్షన్ ఏమవుతుందమ్మా, ఏ అవుతుందమ్మా, ఆప్షన్ ఏ అవుతుంది. అర్థమైందమ్మా రమ్య? ఎస్ సార్. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎవరైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఇంకా మనకి ఇంకా 20 మినిట్స్ ఉంది టైం. చెప్పండి త్వరగా, మళ్ళీ మనం చాప్టర్లోకి వెళ్ళిపోదామా. రాఘవేంద్ర సార్ ఉన్నాయా డౌట్స్? ఏమైనా ఉన్నాయా? లేదు సార్. డౌట్స్ వస్తాయని చేయలేదా? చూసావా ముందు కరెక్ట్ గా చెప్పు నాకు. డౌట్స్ లేదు. చేసావా లేదే?
అండ్ చేయలేదు సార్ కొన్ని బిట్స్. నాకు తెలుసు ఆ విషయం. సరే అమ్మాయి, ఇప్పుడు అమ్మాయి రమ్య 31st క్వశ్చన్ ఎలా చేసావు అమ్మాయి? 31st క్వశ్చన్ సార్, అది నార్మల్ గా ఆ వాల్యూస్ ని సాల్వ్ చేసాను సార్, ఇచ్చింది నార్మల్ గా అంతే మరి సార్. ప్రాసెస్ అర్థమవ్వలేదమ్మా? సాల్వ్ చేసేటప్పుడు XYZ వచ్చిన ప్లేస్ లో 1 పెట్టాను అంతే సార్. మరి చాలా పెద్ద ప్రాసెస్ వచ్చేస్తుంది కదమ్మా అలాగే. ఎస్ సార్, ఆన్సర్ ఏమొచ్చింది అది? అది 1 వచ్చింది సార్. అవునా? ఇప్పుడు XYZ 1 అన్నాడు కాబట్టి X ప్లేస్ లో Y ప్లేస్ లో Z ప్లేస్ లో 1 తీసుకో. అప్పుడు ఏమవుతుంది? 1/3 ప్లస్ 1/3 ప్లస్ 1/3 ఏగా. ఎస్ సార్. అంటే 3/3 అంటే 1 ఏగా. సార్ y ఈక్వల్స్ టు అంటే ఏదన్నా రెసిప్రోకల్ ఫ్రాక్షన్ కూడా అయ్యి ఉండొచ్చు కదా సార్. అలా కూడా తీసుకుని వస్తుందమ్మా ఆన్సర్. అలా ఎలా సార్? అర్థం కాలేదు సార్. ఒకసారి ఇప్పుడు X ప్లేస్ లో 2 తీసుకో, Y ప్లేస్ లో 1/2 తీసుకో, Z ప్లేస్ లో 1 తీసుకో, సబ్స్టిట్యూట్ చేయి అందులో. చూద్దాం. X ఈక్వల్ టు 2, Y ఈక్వల్ టు 1/2, Z ఈక్వల్ టు 1 అన్నారు. సబ్స్టిట్యూట్ చేయండి. 1/1 ప్లస్ X ప్లస్ Y పవర్ -1, 1 ప్లస్ X అంటే 2 ప్లస్ Y పవర్ -1 అంటే 2 పవర్ 2 అవుతుంది. తర్వాత ప్లస్ 1/1 ప్లస్ Y అంటే 1/2 ప్లస్ Z పవర్ -1 అంటే 1 అవుతుంది. ప్లస్ 1/1 ప్లస్ Z అంటే 1 ప్లస్ X పవర్ -1 అంటే 1/2 అవుతుంది. నెక్స్ట్ ఇది ఏమవుతుందమ్మా? 1/5 అవుతుందమ్మా. ఇదేమవుతుందమ్మా? 2 ప్లస్ 1/2 అంటే 5/2 కాబట్టి 2/5 అవుతుందమ్మా. 5 సార్. ఇదేమో 2/5 ఏనమ్మా? 2/5 సార్. 5/5 1 వస్తుంది కదమ్మా. ఎస్ సార్. ఈజీగా తేలిపోయేవి ఏవైతే ఉన్నాయో అవి సబ్స్టిట్యూట్ చేసుకోండి అమ్మా. టైం వేస్ట్ అవ్వకూడదు అసలు. ఇది ఆబ్జెక్టివ్ టైప్ కదమ్మా. నేను ఎవరికైతే టైం సైన్స్ మేము బాగుంటుందో మాక్సిమం వాళ్ళే ముందుంటారు. ఇక్కడ ఎన్ని మార్కులు పబ్లిక్ ఎగ్జామినేషన్ లో వచ్చాయి లేకపోతే ఐపీలో వచ్చాయి అది కాదు ముఖ్యం. ఆ టైంలో ఎవరికి మైండ్ పెర్ఫెక్ట్ గా పనిచేస్తుంది అది మెయిన్ ఇంపార్టెంట్. అవునా? ఎస్ సార్. ఇన్ టైంలో చేయాలి, అట్ ద సేమ్ టైం చాలా స్పీడ్ గా చేయాలన్నమాట. అదే మెయిన్ కావాల్సింది మనకి ఇక్కడ. కాబట్టి మాక్సిమం సమ్మని చిన్న చేయడానికి చూడండి. ఒకవేళ నేను ఏమైనా పొరపాటున పెద్ద చెప్పినా మీరు ఇంకా ఆలోచించి చిన్న చేయడానికి చూడండి. చాలా తక్కువ టైంలో అయిపోవాలి. చూడగానే ఆన్సర్ వచ్చేది చూసుకోవాలి. అది మనం సింప్లిఫై చేసి కూడా చేయొచ్చు, కానీ నువ్వు చేసినంత సింప్లిఫై చేయక్కర్లే. మొత్తం అన్నింటినీ కూడా ఇక్కడ XY లో కానీ లేకపోతే YZ లో కానీ ZX లో కానీ మార్చుకున్నాం అనుకో అలా కూడా 1 వచ్చేస్తుంది. ఎస్ సార్. ఇప్పుడు Y పవర్ -1 ఉందా, దాన్ని మనం Y పవర్ -1 XZ అని రాసుకోవచ్చా? ఎస్ సార్. XYZ ఈక్వల్ టు 1 కాబట్టి Y పవర్ -1 అంటే 1/Y ఈక్వల్ టు XZ కదా. అది ఇక్కడ రాస్తాను చూడు. 1 ప్లస్ X ప్లస్ XZ. నెక్స్ట్ రెండో టర్మ్ లో 1/1 ప్లస్ Y ప్లస్ Z పవర్ -1, 1/1 ప్లస్ Y ప్లస్ Z పవర్ -1. మనం ఏం చేద్దామంటే 1/Z కింద రాస్తాను. Y ప్లస్ 1/Z కింద రాసి ఎల్సిఎం చేస్తే Z ప్లస్ YZ ప్లస్ 1/Z అని వస్తుంది. లేదంటే Y పవర్ ఇక్కడ Y ని మనం ఎలా రాయొచ్చు? 1/XZ కింద రాయొచ్చు. అలా కూడా రాసుకోవచ్చు కావాలంటే ఇక్కడ. లేకపోతే Y ని ఇలా కూడా రాయొచ్చు. 1 ప్లస్ Y అంటే ఏం రాసుకోవచ్చు? 1/XZ, 1/XZ ప్లస్ 1/Z. ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే XZ అవుతుంది కాబట్టి ఆ XZ న్యూమరేటర్ లోకి వెళ్ళిపోతుంది. XZ బై ఇది XZ ప్లస్ 1 ప్లస్ X అవుతుంది. నెక్స్ట్ తర్వాత టర్మ్ 1/1 ప్లస్ Z ప్లస్ X పవర్ -1 దట్ ఈక్వల్స్ 1/1 ప్లస్ Z ప్లస్ 1/X. ఎల్సిఎం X చేస్తే X న్యూమరేటర్ లోకి వెళ్ళిపోతుంది కాబట్టి X ప్లస్ XZ ప్లస్ 1. చూడండి డినామినేటర్ అన్ని సేమేగా కాబట్టి ఎల్సిఎం ఏమవుతుంది? 1 ప్లస్ X ప్లస్ XZ అవుతుంది. మరి న్యూమరేటర్ లో ఏమవుతుంది? 1 ప్లస్ XZ ప్లస్ X అవుతుంది. రెండు క్యాన్సిల్ అయిపోతే 1గా. అలా కూడా చేసుకోవచ్చు. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. పెద్ద ప్రాసెస్ చేసేకండి, టైం వేస్ట్. ఏమా అలాగే పెద్ద స్టెప్స్ వచ్చినాయి సార్ నార్మల్ గా చేస్తే. చాలా టైం పట్టింది సార్. అది పెద్ద వాల్యూస్
అన్ని ఆ, సింప్లిఫికేషన్ టైం పట్టింది సార్ ఎక్కువ. అదే అదే అంతంత అంతంత పెద్ద పెద్ద సమస్య చేయకండి. ఇంకోటి 19th క్వశ్చన్ ఎలా చేశారు? 19th క్వశ్చన్ 1 ప్లేస్ లో z పవర్ a మైనస్ a z పవర్ b మైనస్ b అలా తీసుకొని చేశాను సార్. వెరీ గుడ్, అంతే. అలా z అయినా పవర్ ఏ వాల్యూ కామన్ తీసి దాన్ని న్యూమరేటర్ లోకి పంపిస్తే z పవర్ మైనస్ a వస్తుంది కదా సార్. అవునమ్మా, అలాగే జెడ్ పవర్ మైనస్ బి, జెడ్ పవర్ డినామినేటర్స్ ఈక్వల్ అవుతాయి, క్యాన్సిల్ అయిపోతే న్యూమరేటర్ డినామినేటర్ 1 వస్తుంది సార్. అంతేనమ్మా. నెక్స్ట్ అమ్మా చెప్పండి. 83 చెప్పండి సార్. 83 అమ్మా, 83. 83 చూడండి అక్కడ ఏ ఈక్వల్ టు బి స్క్వేర్ ఈక్వల్ టు సి క్యూబ్ అన్నాడమ్మా. ఏ ఈక్వల్ టు బి స్క్వేర్ ఈక్వల్ టు సి క్యూబ్ ఈక్వల్ టు డి పవర్ 4 అన్నాడమ్మా. ఏమా దీని నుండి ఏ ఈక్వల్ టు బి స్క్వేర్ తీసుకుంటే బి ఈక్వల్ టు ఏమవుతుంది? ఏ పవర్ 1/2 కదా. అలాగే ఏ ఈక్వల్ టు సి క్యూబ్ అని తీసుకుంటే సి ఈక్వల్ టు ఏ పవర్ 1/3 కదా. అలాగే ఏ ఈక్వల్ టు డి పవర్ 4 అని తీసుకుంటే డి ఈక్వల్ టు ఏ పవర్ 1/4 కదా. కాబట్టి ఇప్పుడు వాడు ఇచ్చిన వాల్యూలో సబ్స్టిట్యూట్ చేయండి. లాగ్ ఏబిసిడి బేస్ ఏ, ఇవన్నీ ఏదో ఎందుకు మార్చాను నేను అంటే బేస్ ఏ ఉంది కాబట్టి ఇక్కడ, అది గమనించుకోవాలి. అంటే ఇప్పుడు ఇది లాగ్ ఏ బేస్ ఏ ప్లస్ లాగ్ బి బేస్ ఏ ప్లస్ లాగ్ సి బేస్ ఏ ప్లస్ లాగ్ డి బేస్ ఏ. ఇప్పుడు లాగ్ దీన్ని మనం ఎలా రాయొచ్చు? ఏ పవర్ 1/2 బేస్ ఏ, లాగ్ ఏ పవర్ 1/3 బేస్ ఏ, లాగ్ ఏ పవర్ 1/4 బేస్ ఏ, అలాగే లాగ్ ఏ బేస్ ఏ. ఫస్ట్ది అంటే లాగ్ ఏ బేస్ ఏ అంటే 1. ఈ 1/2 ముందుకు వచ్చేస్తే లాగ్ ఏ బేస్ ఏ అంటే 1. అలాగే 1/3 ముందుకు వచ్చేస్తే లాగ్ ఏ బేస్ ఏ అంటే 1. 1/4 ముందుకు వచ్చేస్తే లాగ్ ఏ బేస్ ఏ అంటే 1. అంటే 1 + 1/2 + 1/3 + 1/4 అమ్మా. అమ్మా అంటే ఆప్షన్ ఏమమ్మా? ఏమా అర్థమైంది. ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఏమా నెక్స్ట్ ఇప్పుడు 93rd క్వశ్చన్ ఎలా చేశారు? రాఘవేంద్ర చేయలేదన్నావు కదా. శివమార్కండేయులు నాకు 60 దాకా అయినాయి సార్, ఇంకా కొన్ని ఉన్నాయి. మరి అలా పెండింగ్ పెడుతున్నారా? టైం సరిపోవట్లేదా ఏంటి? అంటే రేపు సండే కదా సార్, కంప్లీట్ చేస్తా సార్. అలా పెట్టుకోకండి. ఇంటర్మీడియట్ లాగా సండే గ్యాప్ వచ్చింది, ఆ గ్యాప్ లో కంప్లీట్ చేసి అలా పెట్టుకోకండి. ఈ ఎగ్జామ్ లో ఎవరు కష్టపడి టైం వేస్ట్ చేయకుండా ముందు చేస్తారు, వాళ్ళే ముందుంటారు. దేంతో సంబంధం లేదు. ఇక్కడ మైండ్ వర్కౌట్ అవుతుంది పర్ఫెక్ట్ గా, వాళ్ళే ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఇంకో విషయం, కేవలం ఈ బుక్ లో ఉన్నది మాత్రం తెలిస్తే అయిపోదు, తర్వాత ఇంకా చాలా చాలా ఉంటాయి, అవి కూడా చేయాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే మీకు అయిపోయిన చాప్టర్ అయింది కాబట్టి దాని మీద వీకెండ్ ఒకటి ఉంటుందమ్మా, అది కూడా మీకు చెప్తారు ఇప్పుడు ఏంటనేది మీకు మెసేజ్ వస్తుంది. దాన్ని బట్టి మీరు అది ప్రిపేర్ అవ్వండి. ఇది మార్క్స్ 20 క్వశ్చన్స్, అది కూడా టైమింగ్ అది కూడా చెప్తారు, దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ మన ఇంకెవరైంది మొత్తం ఫుల్ క్వశ్చన్స్ చేసిన వాళ్ళు ఎవరమ్మా? రమ్య, ఇంకా ఇంకెవరున్నారు ఫుల్ క్వశ్చన్స్? ఎవరు చేయలేదా అయితేనా? ఇంకొక 10 minutes ఉందమ్మా. నేను కరెక్ట్ గా 1 hour అన్నాను. నేను ఆ 1 hour దీన్ని కేటాయించి నేను తర్వాత మన చాప్టర్ లోకి వెళ్తాను. తర్వాత మళ్ళీ ఈ సమ్స్ కావాలంటే మీకు ఎప్పుడైనా మధ్యలో ఒక్కొక్కరికి ఏమైనా చెప్తాను, అది ఏమైనా డౌట్స్ ఉంటే. మీకు అందుకనే చెప్పాను ఈ రోజు ఖచ్చితంగా చేయండి అమ్మా అని చెప్పాను. అమ్మా ఈ సమ్ ఎలా చేశారమ్మా రమ్య? 95th క్వశ్చన్ ఎలా చేసావమ్మా? సార్ 95th సార్ 93rd సార్? 93rd ఎలా చేసావు? అది 1 ఉంది కదా సార్. అవునమ్మా. 1 ని log 3 బేస్ 3 గా రాశాను సార్.
లాగ్ క్యాన్సిల్ అయిపోయింది సార్ 2 sides. అప్పుడు 3 వస్తుంది. 3 ఉంటుంది సార్. దాన్ని 3/1 గా రాసుకుని 3 log 2 base 2 గా రాసుకున్నాను సార్. అమ్మా అంత చేసుకునే కన్నా ఎలా చేసేచ్చు కదమ్మా చూడు. లాగ్ బేస్ 3 నెక్స్ట్ లాగ్ బేస్ 2 ఇంతేనా అంటావు చెప్తాను మళ్ళీ. లాగ్ టీ బేస్ 3 ఈక్వల్ టు 1. చూడమ్మా ఇక్కడ మనకి కండిషన్ తెలుసు. లాగ్ ఎక్స్ బేస్ ఏ ఈక్వల్ టు ఎన్ అయితే ఎక్స్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ అని తెలుసుకే. మరి ఇక్కడ 3 బేసేనా, ఈ 3 ఎలా వస్తే ఏమవుతుంది 3 పవర్ 1 ఏనా అంటే ఈ వాల్యూ ఈక్వల్ టు ఏమవుతుంది 3 అవుతుంది. దిస్ వాల్యూ ఈక్వల్ టు 3 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ 2ని ఎలా పంపించేసాం అనుకో దిస్ వాల్యూ ఈక్వల్ టు 2 క్యూబ్ అవుతుంది. అవునా? అంటే 8 అవుతుంది. మరి ఇప్పుడు టీ కావాలనుకో 3 పవర్ 8 అంతే అయిపోయింది. ఇలా సింపుల్ గా చేసుకోవడం అంటే తప్ప మనం మళ్ళీ 3/1 అని మళ్ళీ ఇంకొక స్టెప్ అలా పెంచేసుకుంటున్నాం మనం ప్రతిదీని. అది మాక్సిమం అయినా సబ్స్టిట్యూషన్ ఉంటే సింప్లిఫై అయిపోయేలా ఉన్నాయనుకోండి సబ్స్టిట్యూషన్ చేసి చేసుకోవచ్చు. కానీ ఇలాంటి సమస్య ఏంటంటే ఇలా ఎలిమినేట్ చేసుకుంటే బాగుంటుంది. మరి తర్వాత సమయం ఎలా ఎంత అవుతుందో చెప్పు. ఇలా మామూలుగా ఇలా నేను చెప్పిన దాన్ని బట్టి చూసి ఫస్ట్ ఏమవుతుంది లాగ్ ఆఫ్ బేస్ టీ లాగ్ 32 బేస్ 4 ఈక్వల్ టు 1/2 అలా వెళ్ళిపోతే 1/2 హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే 1/4 అవుతుంది. అవునా? అప్పుడు లాగ్ టీ కదా, టీ ఇలా వెళ్ళిపోతే టీ పవర్ 1/4 అవుతుంది. అవునా? మళ్ళీ టీ పవర్ 1/4 ఇలా వెళ్ళిపోతే 4 పవర్ టీ పవర్ 1/4 అవుతుంది. అవునా? సార్ అర్థం కాలేదు సార్ లాస్ట్ కొంచెం. 1/2ని రైట్ సైడ్ తీసుకెళ్తే 1/2 హోల్ స్క్వేర్ అని అవుతుంది. అంటే 1/4 ఏనమ్మా? మరి తర్వాత టీని ఇటువైపు తీసుకెళ్తే టీ పవర్ 1/4 ఏనమ్మా? మరి తర్వాత 4ని తీసుకెళ్తే 4 పవర్ టీ పవర్ 1/4 ఏనమ్మా? అప్పుడు అక్కడ 4 పవర్ టీ పవర్ 1/4 అంటే T/4 అని రాసుకోవచ్చేమో 4 పవర్. ఆ తర్వాత 32 ఉంది కదా, ఆ 32 ఏంటంటే 2 పవర్ లో రాయండి. ఇప్పుడు ఈ 4 పవర్ ఉంది కదా అది కూడా 2 పవర్ లో రాయండి. రెండు ఈక్వేట్ చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. అలా కూడా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు టీ పవర్ 1/4 ఈక్వల్ టు మనకి 5/2 అవుతుంది. 5/2 సింప్లిఫై చేస్తే మనకి 5/2 హోల్ పవర్ 4 అవుతుంది. 625/16 అవుతుందమ్మా. అవుతుందమ్మా? అలా మాక్సిమం సింప్లిఫికేషన్ చిన్నది ఉండేలా చూసుకోండి. ఇంకెవరో చేయలేదమ్మా? ఇంకెవరు చేశారు మొత్తం 97 సమ్స్? మీరు పెండింగ్ పెట్టేస్తారు చూసుకోండి. మరి త్వరగా పూర్తి చేయాలి ఇవన్నీ. ఇంతసేపు చేయకూడదు. ఆ స్టెప్లు కూడా మీరు భారీ ఎక్కువ వేసేస్తున్నారు. మీరు చేసిన తర్వాత ఒకసారి అది క్లారిఫై చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు తెలుస్తుంది మీరు చేసిన పెద్ద ప్రాసెస్ చేశారా చిన్న ప్రాసెస్ చేశారా. టైం వేస్ట్ చేస్తున్నారు. అది చూసుకోండి. తర్వాత ఈ అమ్మా ఈ సమయం ఎలా చేశారమ్మా? ఇది 50 సెకండ్ క్వశ్చన్. రమ్య 50 సెకండ్ క్వశ్చన్ ఎలా చేశారమ్మా? ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను అంతే సార్. అమ్మో చాలా పెద్ద ప్రాసెస్ అయిపోద్ది కదమ్మా. అలాగే చేశాను సార్. అలా కాకుండా ఇలా చూడండి. ఏ ఈక్వల్ టు 3 - √5 అని ఇచ్చాడు కదా. ఏ -3 ఈక్వల్ టు -√5 అని రాసుకొచ్చాం. దీని నుండి ఏ -3 హోల్ స్క్వేర్ చేస్తే 5 అవుతుంది. దీని నుండి a² - 6a + 9 అవుతుంది. 5 ఎలా వస్తే -5 అవుతుంది కాబట్టి 9 - 5 అంటే +4 = 0. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే వాడు ఇచ్చిన ఇంటర్మీడియట్ లో కాంప్లెక్స్ నెంబర్స్ లో మీకు సమ్స్ ఉంటాయి. z-3z + 8 ఇంటూ సంథింగ్ అని చెప్పి సమ్ వస్తుంది. గుర్తుందో లేదో మీకు? 2 మార్క్స్ ఆ మోడల్లో చేయాలి. a² - 6a + 4 తో వాడిచ్చి అదే పాలినామియల్ ని డివైడ్ చేయండి. a⁴ - a³ - 20a² - 16a + 24
డివైడ్ చేస్తే ఏ స్క్వేర్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఏ మైనస్ ఏ క్యూబ్ ప్లస్ 4a². సబ్ట్రాక్షన్ చేస్తే మైనస్ ప్లస్ మైనస్ a⁴ క్యాన్సిల్ అయిపోతుంది. ఏమో 5a³ అవుతుంది, ఏమో మైనస్ 24a² అవుతుంది, 15a అవుతుంది, ప్లస్ 20. మళ్ళీ ఈసారి ప్లస్ 5a. 5a అంటే a² అంటే 5a³ మైనస్ 30a². మళ్ళీ సబ్ట్రాక్షన్ చేస్తే మైనస్ ప్లస్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది. ఇదేమో 6a² అవుతుంది, ఇదేమో మైనస్ 36a అవుతుంది, ప్లస్ 24 అవుతుంది. ప్లస్ 6 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 6a² మైనస్ 36a ప్లస్ 24 మైనస్ ప్లస్ మైనస్ 0. కాబట్టి ఇప్పుడు ఈ వాల్యూ నేను ఎలా రాయొచ్చు? a⁴ మైనస్ a³ మైనస్ 2a² మైనస్ 16a ప్లస్ 24 ఈక్వల్ టు ఏమని రాయొచ్చు నేను? a² మైనస్ 6a ప్లస్ a² ప్లస్ 5a ప్లస్ 6 అని రాసుకోవచ్చు. మరి దీని వాల్యూ ఏమని వచ్చింది నాకు? 0 అని చెప్పి వచ్చింది. 0 ఇంటూ సంథింగ్ ఈజ్ 0. ఆన్సర్ 0. అర్థమైందమ్మా? ఎస్ సార్. అలా చేయాలి. మరి 50 క్వశ్చన్ ఎలా చేసావమ్మా? నేను చెప్పుకున్నాం కదా. 50 ఇంకా ట్రై చేయలేదు సార్. నిన్న చెప్పారు కదా సార్, చేయండి. అదొకటి ఇంకా చేయలేదు సార్. చేసి నాకు నెక్స్ట్ క్లాస్ చెప్పండి. 51 ఎలా చేసావు? చేసావమ్మా? ఎస్ సార్. 51 ఎలా చేసావమ్మా ప్రాసెస్? అది కూడా జస్ట్ a ఇంటూ a మైనస్ 14 ఉంది కదా సార్, దాన్ని మల్టిప్లై చేసి ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి చేశాను సార్. అది కూడా చాలా పెద్ద ప్రాసెస్ అవుతుంది. అక్కడ మీరు రేషనలైజేషన్ చేయండి. ఎప్పుడైనా స్క్వేర్ రూట్ ఆఫ్ అలా కనిపించినప్పుడు రేషనలైజేషన్ చేయండి. రేషనలైజేషన్ చేస్తే ఇక్కడ a ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 7 ప్లస్ 4√3 బై 7 మైనస్ 4√3. దీన్ని రేషనలైజేషన్ చేస్తే 7 ప్లస్ 4√3 బై 7 ప్లస్ 4√3. న్యూమరేటర్ లో స్క్వేర్ అవుతుంది కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 7 ప్లస్ 4√3 అవుతుంది. డినామినేటర్ లో 49 మైనస్ 48 అవుతుంది, అంటే 1 అవుతుంది. కాబట్టి 7 ప్లస్ 4√3 అవుతుంది. మరి ఇప్పుడు a మైనస్ 14 అంటే ఇది మైనస్ 14 కదా. 7 ప్లస్ 4√3 మైనస్ 14 అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే మనం 4√3 మైనస్ 7 అని రాయొచ్చు. దీన్ని 4√3 ప్లస్ 7 అని రాయొచ్చు. వాడేమని ఇచ్చాడు? a ఇంటూ a మైనస్ 14 అన్నాడు కాబట్టి 4√3 ప్లస్ 7 ఇంటూ మైనస్ 7 హోల్ స్క్వేర్. 48 మైనస్ 49 హోల్ స్క్వేర్ అంటే మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే 1 అంటే అదో ఎస్ సార్. చేసేలా చేసుకోవాలి జాగ్రత్తగా. స్టెప్ Allez là, नहीं क्यों? ఎవరమ్మా पप्पा का करे रे, पप्पा बोल मार तू इला. దిశా జైన్? Yes sir. ఎవరమ్మా? నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంకా క్లాస్ లోకి వెళ్ళిపోదాం అమ్మా, లేకపోతే ఒకసారి 18th నేను చెప్పే రాలేదు సార్. 18th క్వశ్చన్. ఎస్ సార్. 18th క్వశ్చన్ ఎలా చేస్తారు? అది ప్రాసెస్ 1/3 అన్నారు సార్. దాని తర్వాత ఒకసారి చెప్పండి సార్. అక్కడ మొత్తం వాల్యూ 1కి ఈక్వల్ అంటున్నాడు కాబట్టి ఇక్కడ 1/(x⁴b + x⁴ - c + 1 + 1/(x⁴c + x⁴ - a + 1 + 1/(x⁴a + x⁴ - b + 1 ఈక్వల్ టు 1 అన్నాడు కాబట్టి దీన్ని నేను 1/3 + 1/3 + 1/3 అని రాస్తాను. రాసిన తర్వాత ఇక్కడ న్యూమరేటర్స్ ఎలాగా 1 ఉన్నాయి కాబట్టి ప్రతిదీ కూడా 1/3కి ఈక్వల్ అవుతుంది కాబట్టి డినామినేటర్ లో ఉన్న వాల్యూస్ 3కి ఈక్వల్ అవుతాయి. అంటే x⁴b + x⁴ - c + 1 ఈక్వల్ టు 3 అవుతుంది. అలాగే ఇది x⁴c + x⁴ - a + 1 ఈక్వల్ టు 3 అవుతుంది. అలాగే x⁴a + x⁴ - b + 1 ఈక్వల్ టు
ఇది కూడా 3 అవుతుంది. తర్వాత దీని నుండి ఇది 1 వైపు తీసుకొస్తే ఎక్స్ పవర్ బి ప్లస్ ఎక్స్ పవర్ మైనస్ సి ఈక్వల్ టు 2 అవుతుందమ్మా. కాబట్టి దీన్ని మళ్ళీ మనం 1+1 కింద రాయండి. ఎక్స్ పవర్ బి ప్లస్ ఎక్స్ పవర్ మైనస్ సి ఈక్వల్ టు 1+1. ఈక్వేట్ చేసుకుంటే ఎక్స్ పవర్ బి ఈక్వల్ టు 1, ఎక్స్ పవర్ మైనస్ సి ఈక్వల్ టు 1. దీని ఎక్స్ పవర్ 0 కింద రాయండి. దీని ఎక్స్ పవర్ 0 కింద రాయండి. బి ఈక్వల్ టు 0, సి ఈక్వల్ టు 0. దీనిలో సింప్లిఫై చేస్తే సి ఈక్వల్ టు 0, ఏ ఈక్వల్ టు 0 అని వస్తుంది. ఏ ఈక్వల్ టు 0, బి ఈక్వల్ టు 0 అని వస్తుంది. కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0 + 0 + 0. అర్థమైంది రఘురామ్? అర్థమైంది సార్. అది. సార్ నెక్స్ట్ ఇంకా ఏమైనా ఉన్నాయండి? ఎవరైనా చెప్పండి. అమ్మా 20 క్వశ్చన్ ఎలా చేశారమ్మా? ట్వంటీత్ క్వశ్చన్ ఎలా చేశారు? సార్ ఇచ్చిన వాల్యూని ఈక్వల్స్ టు కే తీసుకున్నాను సార్. 5.678 ఈక్వల్స్ టు కే పవర్ 1/x సార్. తర్వాత మిగతా వాల్యూస్ కూడా అలాగే తీసుకున్నాను సార్. తర్వాత 5.678/10 ఈక్వల్స్ టు 0.5678 తీసుకున్నాను సార్. అలా అయినా తీసుకొచ్చమ్మా, లేదంటే 5.678 ఈక్వల్ టు 0.5678 ఇంటూ 10 అని కూడా రాసుకోవచ్చు. ఇంకో స్టెప్ కలిసి వస్తుంది కదా, ఎలా అయినా పర్వాలేదు. సరే అమ్మా, వెరీ గుడ్. తర్వాత 22nd క్వశ్చన్ అమ్మా. సార్ అది చెప్పారు కదా సార్, x ఈక్వల్స్ టు a పవర్ 1/3 ప్లస్ a పవర్ మైనస్ 1/3. 3x క్యూబ్ మైనస్ 3x ఈక్వల్స్ టు a ప్లస్ 1/a. అలా చేస్తాను సార్. సరే అమ్మా. ఏ వాల్యూ 5 తీసుకుని మైనస్ ఉంది కాబట్టి a² + 1 అంటే 27 అవుతుంది, 26 అవుతుంది. ఎస్ సార్ 26 ఆన్సర్. 5 ఏమో ప్లస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది, 26 మైనస్ అడిగాడు కాబట్టి ఇది ఏమవుతుందంటే 15 అయిందా? అది సారీ 17 అయిందా? ఎస్ సార్ 17 ఆన్సర్. సరే అమ్మా, ఒక 10 minutes బ్రేక్ తీసుకోండి. తర్వాత మళ్ళీ మనం నిన్నటి క్లాస్ మొదలు పెట్టేసుకుందాం, సెకండ్ చాప్టర్. ఏమా బ్రేక్ తీసుకోండి. లాస్ట్ క్లాస్ లో మనం ఫస్ట్ ఎక్సర్సైజ్ అయింది కదమ్మా. ఈసారి దానికి సంబంధించిన మొత్తం ఎగ్జాంపుల్స్ అని చెప్పుకున్న తర్వాత మనం ఎక్సర్సైజ్కి వెళ్దాం. ఈసారి ఏమా ఎగ్జాంపుల్స్ అని పెట్టుకోండి. ఎగ్జాంపుల్స్ మొత్తం అన్ని చెప్పేసుకుందాం ఒకసారి. అందరూ వచ్చారమ్మా క్లాస్కి? 10 minutes ఏమన్నా ఇంకా రాలేదే? ఏమా వినిపిస్తుందా నేను చెప్పింది? ఇప్పుడు ఎగ్జాంపుల్స్ అని పెట్టుకోండి అమ్మా. మొత్తం ఎగ్జాంపుల్స్ అన్ని చెప్పేసుకుందాం. ఎక్సైజ్ ముందున్న ఎగ్జాంపుల్స్ అన్ని చెప్పేసుకున్న తర్వాత మనం ఎక్సైజ్కి వెళ్దాం. ఇవన్నీ కూడా మీరు లోయర్ క్లాస్లో చేసినది, నాతో పాటు మీరు చేసుకున్నా పర్వాలేదు. ఒకసారి చెప్పినప్పుడు మాత్రం మ్యాటర్ ఉన్నది మాత్రం వినండి. ఫస్ట్ ఇక్కడ పేజ్ నెంబర్ 2.3లో ఉంది చూడండి. ఎక్సైజ్ 1 ఏ తర్వాత కింద ఉన్నాయి చూడండి ఎగ్జాంపుల్స్, ఇల్లస్ట్రేషన్స్ అని ఉన్నాయి కదా. ద డినామినేటర్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్ ఎక్సీడ్స్ ద న్యూమరేటర్ బై 500 and if 3b added to both the fraction becomes 3/400. ఇదే మనకి క్వశ్చన్లు ఇచ్చుంటే కనుక, అదే మన ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్లు ఇస్తే కనుక మనం ఆప్షన్ బట్టి వెళ్ళిపోతాం. కానీ మరి వాడు అలా ఇవ్వలేదు కాబట్టి మనం చేయాల్సింది ప్రాసెస్. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? ద డినామినేటర్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్ ఎక్సీడ్స్ ద న్యూమరేటర్ బై 500. అంటే ఇప్పుడు డినామినేటర్ అనేది న్యూమరేటర్ కన్నా 5 ఎక్కువ ఉంటుందట. కాబట్టి ఎక్స్ న్యూమరేటర్ అనుకుంటే డినామినేటర్ అనేది ఏమవుతుంది? x + 5 అవుతుంది. తర్వాత if 3 added to both the fraction, ఒకవేళ 3 కనుక యాడ్ చేస్తే, దీనికి 3 యాడ్ చేసాం అనుకోండి, అప్పుడు దేనికి ఈక్వల్ అవుతుందట? ఫ్రాక్షన్ 3/4కి ఈక్వల్ అవుతుందట. అయితే ఆ ఫ్రాక్షన్ ఏంటి అని అడుగుతున్నాడు. కాబట్టి x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇది 4x + 12 = 3x + 8 × 3 అంటే 24 అవుతుందమ్మా. ఈ 3x ఎలా తీసుకొస్తే 4x - 3x అంటే x అవుతుంది. 12 ఎలా తీసుకొస్తే ఏమో 12 అవుతుంది. కాబట్టి ద రిక్వైర్డ్ ఫ్రాక్షన్ ఈస్
ద రిక్వైర్డ్ ఫ్రాక్షన్ ఈస్ ఏమవుతుంది 12 + 3 12 బై మనకు కావాల్సిన ఫ్రాక్షన్ మరి x + 5 కదా అనుకున్నాం. 12 + 5 దట్ ఈక్వల్స్ 12/17 అవుతుంది మా ఆన్సర్. మనం కావాలంటే దీనికి చూసుకోవచ్చు, వెరిఫై చేసుకోవచ్చు. 12 + 3 అంటే 15, 17 + 3 అంటే 20, 15/20 అంటే 5 3 0 5 4 0 అంతేనా. కానీ మీరు ఆబ్జెక్టివ్ టైప్ లో ఇస్తే మాత్రం ఎలా చేయకూడదు, అస్సలు ఏమాత్రం ఇలా చేయకూడదు. ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేయడం, వెరిఫై చేసుకుని ఆన్సర్ పెట్టడం అంతే. తర్వాత రెండో క్వశ్చన్ చూడండి అమ్మా. మ్యాటర్ అయినా చెప్పాలి. బి ది రిక్వైర్డ్ ఫ్రాక్షన్, ఇది రిక్వైర్డ్ ఫ్రాక్షన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ ఏమంటున్నాడండి వాడు, if price of A's is 6 years ago be subtracted from twice his present would be equal to his present age. Find A's present age అన్నాడు. If price of A 6 years ago subtracted from the A అనేవాడి యొక్క ప్రెసెంట్ ఏజ్ ప్రైస్ చేసి ఇయర్స్ ఎగో ప్రైస్ చేసి తీసేస్తే ఏమవుతుందట, ఇప్పుడున్న ప్రెసెంటేజ్ కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు ప్రెసెంటేజ్ ఎక్స్ అనుకుంటాను. అమ్మా ఎవరితో కనబడుతున్నారు అంతే. ఏమండి, ద ప్రెసెంటేజ్ ఆఫ్ ఏ బి ఎక్స్ అనుకుంటాను. వాడు ఇప్పుడు ఏమంటున్నాడు, ఆ ఏ యొక్క ప్రెసెంటేజ్ ని ట్వైస్ చేసి గివెన్ ట్వైస్ చేయడం అంటే 2x అవుతుంది. ఈ 2x నుంచి ఏం చేయాలి, 6 years ఎగో ఏ ఏజ్ ఏమవుతుంది, x - 6 కదండి, ప్రెసెంటేజ్ x అండి. 6 years ఎగో ఏమవుతుంది, x - 6 years కదా అవుతుంది. అర్థమవుతుందా? మరి x - 6 years ని ఏం చేయాలి, మనం ట్రైస్ చేయాలి. ఈ ట్రైస్ వాల్యూని ఎందులో తీసేయాలి, ప్రెసెంటేజ్ ని ట్వైస్ చేసి అందులో తీసేయాలి. అలా తీసేస్తే మనకి దేనికి ఈక్వల్ అవుతుందట, ప్రెసెంటేజ్ కి ఈక్వల్ అవుతుంది. అర్థమైందండి మ్యాటర్ నేను చెప్పింది? అమ్మ అందరికీ అర్థమైంది? ఎవరికైనా డౌట్ ఏమైనా ఉందా? అర్థమైంది. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే 2x - 3x మైనస్ అంటే +18 ఈక్వల్ టు x అవుతుందమ్మా. దీని నుండి ఇది ఏమవుతుంది, -x అవుతుంది. -x + 18 ఈక్వల్ టు x అంటే 2x ఈక్వల్ టు 18, x ఈక్వల్ టు 9 అవుతుందమ్మా. ఏమో ఇప్పుడు వాడు ఏమడిగాడు, ఫైండ్ ద ఏజ్ ప్రెసెంటేజ్ అనేది. ఏజ్ ప్రెసెంటేజ్ ఏమనుకున్నాం, x years అనుకున్నాం కాబట్టి the present age of A is 9 years. Next తర్వాత క్వశ్చన్ అండి, థర్డ్ క్వశ్చన్. ఏమన్నాడండి, a number consists of 2 digits. The digits in the tens place is twice the digit in the unit place. If 18 subtracted from the number, the digits are reversed. Find the number అంటాడు. ఒక నెంబర్లో ఏంటంటే 2 digits ఉన్నాయి, అంటే 2 digit నెంబర్ మాట. అయితే ద డిజిట్ ఇన్ ద టెన్స్ ప్లేస్ ఈజ్, టెన్స్ ప్లేస్ లో ఉన్న డిజిట్ ట్వైస్ ద డిజిట్ ఇన్ యూనిట్ ప్లేస్. యూనిట్ ప్లేస్ లో ఉన్న డిజిట్ కన్నా ట్వైస్ ఉంటుంది. అయితే 18 అనేది సపరేట్ చేస్తే అందులో నుంచి, ఆ నెంబర్ నుంచి, అప్పుడు దాని యొక్క డిజిట్స్ రివర్స్ అవుతాయి. అయితే ఆ నెంబర్ ఏంటి అని అడుగుతాడు. కాబట్టి చూడండి, నేను ఏమంటానంటే యూనిట్ ప్లేస్ లో ఉన్న డిజిట్ x అనుకుంటాను. యూనిట్ డిజిట్, ఇదేమో టెన్స్ డిజిట్. ఇది x అనుకుంటే వాడు ఏమన్నాడు, టెన్స్ ప్లేస్ లో ఉన్న డిజిట్ యూనిట్ ప్లేస్ లో ఉన్న డిజిట్ కి ట్వైస్ అంటున్నాడు కాబట్టి 2x అవుతుంది.
తర్వాత మరి ఇప్పుడు నాకు కావాల్సిన నెంబర్ ఏమవుతుంది? ద రిక్వైర్డ్ నెంబర్ ఈక్వల్స్ నాకు ఏమవుతుంది? 10s ప్లేస్ లో 2x ఉంది కాబట్టి 2x ఇంటూ 10 ప్లస్ యూనిట్ ప్లేస్ లో x ఉంది కాబట్టి x దట్ ఈక్వల్స్ నాకు ఏమవుతుందంటే ఇది 21x అవుతుంది నాకు కావాల్సిన నెంబర్. అయితే ఇందులో చేంజ్ చేయమంటున్నాడు వాడు 18 సబ్ట్రాక్ట్ చేయమంటున్నాడు. 18 సబ్ట్రాక్ట్ చేస్తే డిజిట్స్ అనేవి రివర్స్ అవుతాయి అంటున్నాడు. 21x మైనస్ 18 ఈక్వల్ టు డిజిట్స్ అనేవి రివర్స్ అయితే ఇక్కడ 10th డిజిట్ ఏమో x అవుతుంది, యూనిట్ డిజిట్ ఏమో 2x అవుతుంది. అప్పుడు నెంబర్ ఏమవుతుంది? 10x ప్లస్ 2x అంటే ఇప్పుడు 12x అవుతుంది. దీని నుండి 12x లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే 9x ఈక్వల్ టు మైనస్ 18 రైట్ సైడ్ తీసుకెళ్తే ప్లస్ 18 అవుతుంది. 9 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి x ఈక్వల్ టు 2 అవుతుంది. దేర్ ఫోర్ ద రిక్వైర్డ్ నెంబర్ ఈజ్ మనకు 21x కాబట్టి 21 ఇంటూ 2 ఈక్వల్ టు 42 అవుతుంది. ఇది మనం ఆబ్జెక్టివ్ టైప్ లో ఇస్తే మాత్రం అసలు చెయ్యం సమ్, డైరెక్ట్ గా ఆప్షన్ బట్టి వెళ్ళిపోతాం. ఇక్కడ 18 సబ్ట్రాక్ట్ చేయండి, ఇందులోంచి 18 సబ్ట్రాక్ట్ చేయడం అంటే 20 చేయండి, 20 చేస్తే 22, 2 యాడ్ చేయండి 24. అప్పుడు ఆ యూనిట్ ప్లేస్ 10th ప్లేస్ లో ఉన్న డిజిట్స్ రివర్స్ అయ్యాయి కదమ్మా. అర్థమవుతుందమ్మా అందరికీను? నెక్స్ట్ 4th క్వశ్చన్. వాడు ఏమన్నాడమ్మా? ఫర్ ఏ సర్టైన్ కమోడిటీ the demand equation giving demand D in kgs for a price P in rupees per kg is D equal to 100 into 10 minus P అన్నాడు. The supply equation giving the supply S in kgs for a price P in rupees per kg is S equal to 75 into P minus B అని ఇచ్చాడు. The market price is such at which demand equals supply. Find the market price and quantity that will be bought and sold. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడంటే వాడు ఏమి ఇచ్చాడంటే డిమాండ్ ఈక్వేషన్ ఇచ్చాడమ్మా, అలాగే సప్లై ఈక్వేషన్ ఇచ్చాడమ్మా. దాని నుండి వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమంటాడంటే వాడు ఇచ్చిన కండిషన్ ఏంటంటే మార్కెట్ ప్రైస్ ఈజ్ సచ్ అట్ విచ్ డిమాండ్ ఈక్వల్ సప్లై. డిమాండ్ అనేది సప్లైకి ఈక్వల్ అయినప్పుడు మార్కెట్ ప్రైస్ అడుగుతున్నాడు. ఫైండ్ ద మార్కెట్ ప్రైస్ అండ్ క్వాంటిటీ దట్ విల్ బి బాట్ అండ్ సోల్డ్. అయితే ఎంత క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ అనేది కొన్నారు అలాగే అమ్మారు అనేది కూడా అడుగుతున్నాడు. కాబట్టి వాడు ఇచ్చిన డిమాండ్ ఈక్వేషన్ సప్లై ఈక్వేషన్ తీసుకోవడం, వాడు ఇచ్చిన కండిషన్ ఏంటి డిమాండ్ ఈక్వల్ టు సప్లై అన్నాడు కాబట్టి ఈక్వేట్ చేసుకోవడం, దాని నుండి ప్రైస్ ఫైండ్ అవుట్ చేయడం, అలాగే దాని నుండి ఏం చేస్తాం మనం క్వాంటిటీ బాట్ క్వాంటిటీ సోల్డ్ కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. కాబట్టి గివెన్ డిమాండ్ ఈక్వేషన్ ఏమని ఇచ్చాడు? డి ఈక్వల్ టు 100 into 10 minus P. ఏమండి? The demand equation is ఏమండి? నెక్స్ట్ అలాగే the supply equation is S equal to 75 into P minus 3. 75 into P minus 3. వాడు ఏమి ఇచ్చాడంటే గివెన్ డిమాండ్ ఈక్వల్ టు సప్లై అన్నాడండి. అప్పుడు ఆ సందర్భంలో ప్రైస్ ఎంతో కనుక్కోమన్నాడు, అలాగే ఎంత క్వాంటిటీ బాట్ చేశారు అలాగే సోల్డ్ చేశారు అని కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాబట్టి డి ఈక్వల్ టు ఎస్ అంటే 100 into 10 minus P ఈక్వల్ టు 75 into P minus 3. ఏమంటే నెక్స్ట్ ఇప్పుడు 25 3s 25 4s మల్టిప్లై చేయండి. 40 minus 4P ఈక్వల్స్ 3P minus 9 అమ్మా. ఇప్పుడు 9 ఏమో లెఫ్ట్ సైడ్, 3P minus 9 అమ్మా. ఇప్పుడు 9 ఏమో లెఫ్ట్ సైడ్, 4P ఏమో రైట్ సైడ్ తీసుకొస్తే 7P ఈక్వల్ టు 49 అవుతుందమ్మా. 7P ఈక్వల్ టు 49 అవుతుందమ్మా. 7 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే P ఈక్వల్ టు 7 అయిందండి. అంటే ప్రైస్ ఆఫ్ కమోడిటీ, మార్కెట్ ప్రైస్ ఆఫ్ కమోడిటీ ఎంత అండి? 7 రూపీస్ పర్ కేజీ.
మార్కెట్ ప్రైస్ ఎంపీ ఆఫ్ కమోడిటీ ఈక్వల్స్ 7 రూపీస్ పర్ కేస్. మరి క్వాంటిటీ బాట్ అంటే ఏంటి అసలు? అంటే ఇక్కడ డిమాండ్ ఈక్వేషన్ ఇచ్చారు చూసారండి, ఆ డిమాండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేది క్వాంటిటీ బాట్ అవుతుంది. అలాగే సప్లై ఈక్వేషన్ ఇచ్చారు చూసారండి, అది సోల్డ్ అవుతుంది. మరి ఇప్పుడు డిమాండ్ ఎంత ఉంటే అంతేగా మనం కొనేది కూడా, అంతే తప్ప ఇంకా ఎక్కువ కొనుక్కుని మన దగ్గర పెట్టుకుంటామా ఏ వస్తువైనా సరే. ఏదైనా ఒక ప్రోడక్ట్ అనేది ప్రొడ్యూస్ చేయడం కూడా డిమాండ్ని బట్టి కదా ప్రొడ్యూస్ చేసేది, అంతే తప్ప పక్కోడు ఎక్కువ అమ్మేస్తాడు మనం కూడా అమ్మేద్దాం అని చెప్పి ఎక్కువ చేసి పెట్టుకోం కదా సేల్ అవ్వకుండా. కాబట్టి మనకి ఇక్కడ క్వాంటిటీ బాట్ అంటే డిమాండ్ ఈక్వేషన్ ఎంత ఇచ్చాడో దాన్ని బట్టి మనం డిమాండ్ క్వాంటిటీ బాట్ ఫైండ్ అవుట్ చేస్తాం. అలాగే క్వాంటిటీ సోల్డ్ అంటే మనం ఎంత సప్లై చేస్తున్నామో దాన్నే సోల్డ్ కింద చెప్తాం మనం. కాబట్టి సప్లై ఈక్వేషన్ లో రాస్తే మనకు వచ్చేదేమో క్వాంటిటీ సోల్డ్ వస్తుంది. కాబట్టి క్వాంటిటీ బాట్ అంటే డీలో సబ్స్టిట్యూట్ చేస్తాం మనం ఈక్వల్ టు 100 into 10 minus 7 that equals 300 kgs. తర్వాత quantity sold equal to 75 into 7 minus 3 అంటే 4 అవుతుంది, అంటే 300 అవుతుంది కూడా. ఆ రెండు ఈక్వల్ గానే రావాలి, ఎందుకంటే మనం డి ఈక్వల్ టు ఎస్ చేసే కదా మనం సింప్లిఫై చేసాం. కాబట్టి 300 ఈక్వల్ టు 300. తర్వాత కంటిన్యూషన్ నెంబర్ వేస్తాను. పేజ్ నెంబర్ 2.6 లో చూసుకున్నాం. 2.6 వాడు ఏమన్నాడంటే మెథడ్ ఆఫ్ సొల్యూషన్ అన్నాడు, ఎలిమినేషన్ మెథడ్, క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అన్నాడు. అది 2 మెథడ్స్ చెప్పేస్తాను. ఆ తర్వాత మెథడ్ ఆఫ్ సాల్వింగ్ సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్ విత్ 3 వేరియబుల్స్ అన్నాడు. అది కూడా అదే మోడల్లో చేసుకోవచ్చు, అది కూడా మనం చేద్దాం. చూద్దాం. తర్వాత కంటిన్యూషన్ నెంబర్ సాల్వ్ 2x + 5y = 9, అలాగే 3x - y = 5. ఇది ఫస్ట్ మనం ఎలిమినేషన్ మెథడ్ లో చెప్పుకుందాం. ఎలిమినేషన్ మెథడ్ ఇది ఈక్వేషన్ 1 అనండి, ఇది ఈక్వేషన్ 2 అనండి. ఇప్పుడు ఎలిమినేషన్ చేయడం కోసం దీన్ని 5 తో మల్టిప్లై చేసి యాడ్ చేసినా పర్వాలేదు, లేదా దీన్ని 3 తో మల్టిప్లై చేసి దీన్ని 2 తో మల్టిప్లై చేసి సబ్ట్రాక్షన్ చేసినా పర్వాలేదు. 1 into 2 1 into 3 minus 2 into 2 implies 1 into 3 అంటే 6x + 15y = 27. ఇది 2 into 2 అంటే 6x - 2y = 10. మైనస్ ప్లస్ మైనస్ రెండు క్యాన్సిల్ అయిపోతే 15 + 2 అంటే 17y = 17 అయింది, y = 1 అయిందమ్మా. ఇప్పుడు y = 1 రాస్తే 2x + 5 = 9 అవుతుంది, 2x = 4 అవుతుంది, x = 2 అవుతుంది. ఇది ఎలిమినేషన్ మెథడ్. తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ కూడా చెప్పేస్తాను. క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ ఇవన్నీ లోయర్ క్లాస్ లో చేసినవేనమ్మా, కానీ చెప్పాలి కాబట్టి నేను చెప్పాను అమ్మా. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఏం చేస్తామంటే సాల్వింగ్ 1 and 2 చేస్తే, అదే క్రాస్ మల్టిప్లికేషన్ ప్రకారం చేస్తే ఫస్ట్ ఏం చేస్తాం మనం, వాడి ఇచ్చింది తీసుకుందాం. 2x + 5y = 9, 3x - y = 5 అని తీసుకుందాం. దీని నుండి ఈక్వేషన్ మారుద్దాం. 2x + 5y - 9 = 0 అందాం. 3x - y - 5 = 0. దీని మళ్ళీ ముందు మనం ఏం చేస్తాం, y కోఎఫిషియంట్ రాస్తాం కాబట్టి 5 - 1 కాన్స్టెంట్స్ -9 - 5. తర్వాత x కోఎఫిషియంట్ 2 3 అవుతుంది, 5 - 1 అవుతుంది. ఇది x, ఇది y, ఇది 1. ఇక్కడ వరకు అయిందమ్మా, చూసుకొని రాయండి. రాస్తారమ్మా అందరూ? మా రెస్పాన్స్ లేదు. ఎస్ సార్.
ఎస్ సార్. చెప్పమంటే రెస్పాన్స్ లేదు అంటేనేమో మైక్ దద్దరిల్లిపోయి ఒకసారి అందరూ వేస్తారు అంటున్నారు, లేదంటే పూర్తిగా మేము మౌన పోరాటం చేస్తారు. యూనిటీయే ఏంటో. అయిందమ్మా? ఎస్ సార్. నెక్స్ట్ కంటిన్యూషన్. ఇప్పుడు ఏమవుతుంది, క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఎక్స్ బై ఇదేమో -25 -9, ఎక్స్ బై -25 -9 ఈక్వల్ టు వై బై -27 + 5, -27 + 10 అమ్మా, +10 ఈక్వల్ టు 1 బై -2 -15, -2 -15 అంటే ఎక్స్ బై -34 ఈక్వల్స్ వై బై -17 ఈక్వల్స్ 1 బై -17, అంటే ఎక్స్ ఈక్వల్ టు -34 బై -17, వై ఈక్వల్ టు -17 బై -17. 17 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది, ఎక్స్ ఈక్వల్ టు 2 అవుతుంది, వై ఈక్వల్ టు 1 అవుతుంది అంతే అమ్మ. తర్వాత రెండో క్వశ్చన్ మీరు చేసుకున్నాం, అది ఇదే మోడల్ కదమ్మా. 2.7లో ఎగ్జాంపుల్ 2 ఉంది కదా, అది మీరు చేసుకోండి. నెక్స్ట్ 6th క్వశ్చన్ అమ్మ చెప్పింది అర్థమైందా? 2.7లో ఎగ్జాంపుల్ 2 అన్నది మీరు చేసుకోండి. నెక్స్ట్ క్లాస్లో చూస్తానమ్మా, చెయ్యాలి. తర్వాత చూడండి 2.1.5 మెథడ్ ఆఫ్ సాల్వింగ్ సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్ విత్ 3 వేరియబుల్స్ అన్నది. చూడండి, సాల్వింగ్ ఫర్ ఎక్స్ వై జెడ్. ఇది ఎలా ఉంటుందంటే మనకి సెకండ్ ఇయర్ లో ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ ది పాయింట్స్ అని ఇచ్చినప్పుడు చూడండి, ఈక్వేషన్స్ ఎలిమినేట్ చేస్తాం, అదే మనం సాల్వ్ చేసి జిఎఫ్సి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం చూసారా, అలా ఉంటుందండి. కాబట్టి వాడు ఇచ్చిన ఈక్వేషన్ తీసుకుంటే ఇది ఎలిమినేషన్ మెథడ్ బెస్ట్. కానీ ఇవి మెథడ్స్ ఉన్నాయని చెప్పుకోవడం తప్ప, మనకైతే ఆబ్జెక్ట్ సంబంధించి ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే సబ్స్టిట్యూషనే తప్ప మీరు ఎటువంటి విధమైన ప్రాసెస్ చేయక్కర్లేదు. చాలా టైం వేస్ట్ అయిపోతుంది అలా చేస్తే. కానీ నేను చెప్పాలి కాబట్టి చెప్పాను. దిస్ ఇస్ ఈక్వేషన్ 1. 3x x plus 3y minus 2z equal to 11. This is equation 2. 3x minus 2y plus 4z equal to 1. This is equation 3 అమ్మా. ఏమో దీని నుంచి ఎలిమినేట్ చేస్తే జెడ్ని ఎలిమినేట్ చేద్దాం, మనకు ఫస్ట్ నుంచి అలవాటైంది కదా. అక్కడ మన సీనే కదా ఎలిమినేట్ చేసి ఉన్నాం. కాబట్టి జెడ్ని ఎలిమినేట్ చేయడానికి 1 × 2 ప్లస్ ఈక్వేషన్ 2 చేస్తే 2x minus y plus z equal to 3 అవుతుంది. అలాగే x plus 3y minus 2z equal to ఇప్పుడు 2తో మల్టిప్లై చేయాలి కదా, 4x minus 2y plus 2z equal to 6 అవుతుంది అన్నమాట. ఇదేమో x plus 3y minus 2z equal to 11 అన్నమాట. ఈ రెండు యాడ్ చేస్తే 2z క్యాన్సిల్ అయిపోతుంది. 4x plus x అంటే 5x అవుతుంది. అలాగే -2y plus 3y అంటే +y అవుతుంది. అలాగే 6 + 11 అంటే 17 అవుతుంది.
దిస్ ఈజ్ ఈక్వేషన్ 4 అనుకోండి. తర్వాత ఈ రెండింటిలోంచి మళ్ళీ 2z ఎలిమినేట్ చేయండి. ఈసారి 2 ఇంటూ 2 ప్లస్ 3 ఇంప్లైస్ 2x ప్లస్ 6y మైనస్ 4z ఈక్వల్ టు 22. 3x మైనస్ 2y ప్లస్ 4z ఈక్వల్ టు 1 అన్నమాట. యాడ్ చేస్తే రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 2x ప్లస్ 3x అంటే 5x అవుతుంది. ఇదేమో ప్లస్ 4y అవుతుంది ఈక్వల్ టు 23 అన్నమాట. దిస్ ఈజ్ ఈక్వేషన్ 5 అనుకున్నాం. ఇప్పుడు మళ్ళీ రెండు యాడ్ చేయండి. యాడ్ చేయడం కాదు, సబ్ట్రాక్షన్ చేయండి. 5 మైనస్ 4 చేయండి. 5 మైనస్ 4 చేస్తే 5x ప్లస్ 4y ఈక్వల్ టు 23. 5x ప్లస్ y ఈక్వల్ టు 17. మైనస్ 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 ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 3y ఈక్వల్ టు 6 అవుతుందమ్మా. y ఈక్వల్ టు 2 అవుతుందమ్మా. y ఈక్వల్ టు 2 తీసుకొచ్చి ఎందులో రాస్తారంటే ఈక్వేషన్ 4లో రాయండి. ఫ్రమ్ 4 5x ప్లస్ 2 ఈక్వల్ టు 17 అవుతుంది. 5x ఈక్వల్ టు 15 అవుతుంది. x ఈక్వల్ టు 3 అవుతుంది. ఏమండి ఈ x వైని తీసుకొచ్చి ఈక్వేషన్ 1లో రాయండి ఫ్రమ్ 1. లేదా x, y ద వాల్యూస్ ఆఫ్ x, y సబ్స్టిట్యూటెడ్ ఇన్ ఈక్వేషన్ 1 అలా కూడా రాసుకోవచ్చు ఫ్రమ్ 1. 2 ఇంటూ 3 ఏమో అయిపోయిందమ్మా. ఫ్రమ్ 1 నుంచి 2 ఇంటూ 3 y అంటే మైనస్ 2 ప్లస్ z ఈక్వల్ టు 3 అమ్మా. ఇదేమవుతుందమ్మా 6 మైనస్ 2 అంటే 4. 4 ప్లస్ z ఈక్వల్ టు 3. z ఈక్వల్ టు 3 మైనస్ 4 అంటే మైనస్ 1 వచ్చిందమ్మా. x ఈక్వల్ టు 3, y ఈక్వల్ టు 2, z ఈక్వల్ టు మైనస్ 1. therefore x ఈక్వల్ టు 3, y ఈక్వల్ టు 2, z ఈక్వల్ టు మైనస్ 1. తర్వాత క్వశ్చన్ చూడండి. మెథడ్ ఆఫ్ క్రాస్ మల్టిప్లికేషన్ టైం వేస్ట్ అనవసరం. అంటే మీకు ఏది బాగుందంటే అది అలా కూడా చేసుకోవచ్చు. కావాలంటే జడ్లో మాత్రం చేసుకోవచ్చు. కానీ ఒకటమ్మా, ఏ ప్రాసెస్ అయినా సరే మనం అక్కడ చెయ్యం. మెయిన్ ఆబ్జెక్టివ్ దాంట్లో ఆప్షన్ బట్టి వెళ్ళిపోతాం. తర్వాత పేజ్ నెంబర్ 2.8లో చూడండి, ఎగ్జాంపుల్ 2 అని చూడండి, అసమ్ చేస్తాం. లేకపోతే ఎగ్జాంపుల్ 2, ఎగ్జాంపుల్ 3 మీరు చేసేస్తారా? అందులోనే ఉన్నాయి కదా ఆన్సర్లు కూడా. ఏమా సార్ నేను చెప్పిన అదే ప్రాసెస్ చెప్పాలి. టైం వేస్ట్, దానివల్ల ఉపయోగం లేదు. తర్వాత
మీకు 3 క్వశ్చన్స్ ఇచ్చినట్టు చూసుకోండి. తర్వాత పేజ్ నెంబర్ 2.12లో చూడండి. 2.12 అమ్మా. 2.12లో వాడు ఏమంటాడు చూడండి. The numerator of a fraction is increased by 2 and the denominator by 1. It becomes 100. Again, if the numerator is decreased by 4 and the denominator by 2, it becomes 1 by 200. Find the fraction 100. ఇప్పుడు వరకు ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ అనేది వేరే నెంబర్స్ తీసుకోవాలి. ఇంతకుముందు మనం ఎక్స్ అనేది తీసుకున్నాం, ఎందుకంటే వాడు ఒక్క న్యూమరేటర్ని బట్టి డినామినేటర్ గురించి మాట్లాడాడు కాబట్టి మనం అలా చెప్పాం. కానీ ఇప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ అనేది సపరేట్ గా మాట్లాడుతున్నాడు, ఎందుకంటే న్యూమరేటర్ ఇంక్రీజ్ బై 200, డినామినేటర్ డిక్రీజ్ బై 100. అదే డినామినేటర్ కూడా ఇంక్రీజ్ బై 100. కాబట్టి రెండింటికి కండిషన్స్ చెప్తాడు కాబట్టి న్యూమరేటర్ డినామినేటర్ కూడా వేరుగా తీసుకోవాలి, డిఫరెంట్ గా తీసుకోవాలి. కాబట్టి లెట్ x by y be the required fraction అంటాం. లెట్ x by y be the required fraction అన్నాం. మీరు ఇక్కడ పేజ్ నెంబర్ వేసుకోండి అమ్మా, ఒకవేళ ఏమైనా మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో చూసుకోండి. 2.12 అంటే నేను కంటిన్యూషన్ నెంబర్ వేస్తాను, అందులో మీకు మధ్యలో హోంవర్క్ ఇస్తాను కాబట్టి చూసుకోండి. 2.12లో సమ్ ఇది ఫస్ట్ సమ్, అది మీరు పేజ్ నెంబర్ వేసుకుంటే వేసుకోండి, మీ ఇష్టం. అది చూసుకోండి. ఇది రిక్వైర్డ్ ఫ్రాక్షన్ అంటున్నాను. తర్వాత వాడు ఏమన్నాడు, న్యూమరేటర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 200 అంటే x ప్లస్, అలాగే డినామినేటర్ ఇంక్రీజ్డ్ బై 1 అయితే ఏమవుతుందంటే ఇట్ బికమ్స్ 1 కి ఈక్వల్ అవుతుంది. అలాగే న్యూమరేటర్ ఈజ్ డిక్రీజ్డ్ బై 4, డినామినేటర్ బై 2. న్యూమరేటర్ ఏమో 4 డిక్రీజ్ చేసి డినామినేటర్ ఏమో 2 డిక్రీజ్ చేస్తే 1/2 కి ఈక్వల్ అవుతుంది. ఏమండి, అయితే ఫైండ్ ద ఫ్రాక్షన్ అంటే x వాల్యూ y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఏమండి, కాబట్టి x ప్లస్ 2 ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే y ప్లస్ 1 అవుతుంది. దీని నుండి x మైనస్ y ఈక్వల్ టు 1 మైనస్ 2 అంటే, లేదంటే ప్లస్ 1 తీసుకున్నది పర్వాలేదు. x మైనస్ y ప్లస్ 2 మైనస్ 1 అంటే ప్లస్ 1 ఈక్వల్ టు 0. అలాగే దీన్ని సింప్లిఫై చేస్తే 2x మైనస్ 8 ఈక్వల్ టు y మైనస్ 2 అవుతుంది. లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేస్తే 2x మైనస్ y, ఈ మైనస్ 2 ఎలా వస్తే ప్లస్ 2 అవుతుంది కాబట్టి మైనస్ 6 ఈక్వల్ టు 0 అవుతుంది. మీరు ఏం చేస్తారంటే ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2 అనండి. ఇప్పుడు ఏం చేస్తారంటే 1 మైనస్ 2 చేయండి. 1 మైనస్ 2 చేస్తే x మైనస్ y మైనస్ 1, ఇక్కడ y ప్లస్ 1 అమ్మ, x మైనస్ y ప్లస్ 1 అమ్మ, x మైనస్ y ప్లస్ 1 ఈక్వల్ టు 0. అలాగే ఇదేమో 2x మైనస్ y మైనస్ 6 ఈక్వల్ టు 0. సబ్ట్రాక్షన్ కాబట్టి మైనస్ ప్లస్ మైనస్, సారీ ప్లస్, ఈ y క్యాన్సిల్ అయిపోతే x మైనస్ 2x అంటే మైనస్ x. ఇదేమవుతుంది 1 ప్లస్ 6 అంటే 7 అవుతుంది. అంటే x ఈక్వల్ టు 7 అయిందన్న. ఇప్పుడు ఈక్వేషన్ 1లో రాయండి. ఫ్రమ్ 1 7 మైనస్ y ప్లస్ 1 ఈక్వల్ టు 0 అంటే y ఈక్వల్ టు 6 అయిందమ్మా. చూడండి ఒకసారి, 7 ప్లస్ 2 అంటే 9. సార్ 8 వస్తుంది సార్ y వాల్యూ. y వాల్యూ 8 అమ్మా, నేను లోపల చూడలేదు సరిగ్గా. చూడండి సార్, 7 ప్లస్ 2 అంటే 9, 8 ప్లస్ 1 అంటే 9, 9/9 అంటే 1. కాబట్టి ద రిక్వైర్డ్ ఫ్రాక్షన్ ఈస్ x by y equal to 7/8. తర్వాత క్వశ్చన్, the age of a man is 3 times the sum of the ages of his 2 sons, and 5 years hence his age will be double the sum of their ages. Find the present age of the man. Man యొక్క ఏజ్ ఏమవుతుందట, is 3 times the sum of the ages of his 2 sons. అతని యొక్క 2 sons యొక్క ఏజెస్ యొక్క సమ్మకి 3 టైమ్స్ అవుతుంది. అయితే 5 years తర్వాత ఏమవుతుందట, అతని ఏజ్ అతని పిల్లల యొక్క 2 పిల్లల యొక్క ఏజెస్ యొక్క సమ్మకి డబల్ అవుతుంది 5 years తర్వాత. అయితే ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ది మ్యాన్ అడుగుతున్నాడు. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే మ్యాన్ ప్రెసెంట్ ఏజ్ ఎక్స్ అనుకుంటానండి. ఇదేమో సమ్ ఆఫ్ 2 children, సమ్ ఆఫ్ 2 children ఏమో y అనుకుంటాను నేను. ఇప్పుడు వాడు ఏం ఇచ్చాడు కండిషన్, ద ఏజ్ ఆఫ్ ఎ మ్యాన్ ఇస్ 3 times ద సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ హిస్ 2 sons అన్నాడు.
కాబట్టి గివెన్ వాడు ఏమని ఇచ్చాడంటే ఈ మ్యాన్ యొక్క ఏజ్ దేనికి ఈక్వల్ అవుతుందట, సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ 2 చిల్డ్రన్ అన్నాడు కాబట్టి 3 times 3y అవుతుంది. నెక్స్ట్ ఏమన్నాడు 5 years hence అంటే 5 years hence అంటే తర్వాత, కాబట్టి అండ్ 5 years తర్వాత మ్యాన్ ఏజ్ ఏమవుతుంది x+5 అవుతుంది. మరి చిల్డ్రన్ యొక్క ఏజ్ ఏమవుతుంది అంటే 2 times ఆఫ్ డబుల్ ద సమ్ ఆఫ్ ది ఏజెస్ అంటాడు. వాళ్ళ యొక్క ఏజెస్ యొక్క సమ్కి డబల్ అవుతుందట కాబట్టి 2 times. మరి సమ్ ఆఫ్ ది ఏజెస్ అంటే ఇప్పుడు ప్రస్తుతం చిల్డ్రన్ యొక్క సమ్ ఎంత y. మరి 5 years తర్వాత వాళ్ళ యొక్క ఏజ్ ఏమవుతుంది, ఒక చిల్డ్రన్ 5 years పెరుగుతుంది, మరొక చిల్డ్రన్ కూడా 5 years పెరుగుతుంది. కాబట్టి ఇది దీన్ని మనం సింప్లిఫై చేస్తే x+5 ఈక్వల్ టు, లేదంటే మనం x ఈక్వల్ టు 3y కాబట్టి ఆ 3y కూడా ఇక్కడ రాసుకోవచ్చు. 3y + 5 ఈక్వల్ టు 2y + 20. ఏమా దీని నుండి వైని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే y ఈక్వల్ టు 20 - 5 అంటే 15 వచ్చిందమ్మా. మరి ఇప్పుడు y అనేది 15 అయితే x వాల్యూ ఏమవుతుంది, x ఈక్వల్ టు 3 × 15 అంటే 45 అవుతుంది. ఇవి కూడా ఏంటంటే ఆప్షన్ బట్టి వెళ్ళిపోతా ఉన్నాయి అంతే. ఇప్పుడు వాడు ఏమడిగాడు, ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ఏ మ్యాన్, ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ఏ మ్యాన్ ఈక్వల్స్ 45. ఏమా తర్వాత క్వశ్చన్ చూడండి. ఇది ఎన్నో క్వశ్చన్ అంటే మీకు 8th క్వశ్చన్ అవుతుంది, ఇదేమో 9th క్వశ్చన్ అవుతుంది. మీరు అది నెంబర్స్ ఎలా వేసుకుంటారో చూసుకోండి. అంటే 2.13లో థర్డ్ ఎగ్జాంపుల్ అని రాసుకుంటారో ఏం రాసుకుంటారో మీ ఇష్టం. నేను మాత్రం కంటిన్యూషన్ నెంబర్లో వేసేస్తాను. తర్వాత క్వశ్చన్ చూడండి. A number consists of 3 digits of which the middle one is 0 and the sum of the other two digits is 9. The number formed by interchanging the first and third digits is more than the original number by 297. Find the number. అంటే వాడు ఇచ్చింది ఏంటంటే ఒక నెంబర్లో 3 digits ఉన్నాయి, అందులో మిడిల్ డిజిట్ ఏమవుతుందట 0 అవుతుందట. అలాగే మిగిలిన యూనిట్ డిజిట్ను అలాగే మన 100 డిజిట్ ఉంటుంది కదా, ఆ 2 digits యొక్క సమ్ దేనికి ఈక్వల్ అవుతుందట 9కి ఈక్వల్ అవుతుందట. అలాగే ఆ నెంబర్లో ఉన్న ఫస్ట్ డిజిట్ ని అలాగే మన థర్డ్ డిజిట్ ని కూడా ఇంటర్చేంజ్ చేస్తే వచ్చే నెంబరు ఒరిజినల్ నెంబర్ కన్నా ఎంత ఎక్కువ ఉంటుందట 297 ఎక్కువ ఉంటుందట. కాబట్టి మనం ఏం చేద్దామంటే యూనిట్ డిజిట్ 100 డిజిట్, టెన్స్ డిజిట్, యూనిట్ డిజిట్. 100 డిజిట్ ఏమో ఎక్స్ అనుకుంటారు, ఇదేమో వై అనుకుంటారు, ఇదేమో జెడ్ అనుకుంటారు. వాడు ఏమన్నాడు మిడిల్ డిజిట్ అనేది 0 అన్నాడు కదా, కాబట్టి మీరు ఇది ఇలా అనుకోకుండా ఇది 0 అనుకుని ఇది వై అయినా అనుకోవచ్చు, ఎలా అయినా పర్వాలేదు. కాబట్టి నాకు కావాల్సిన నెంబర్ ఏమనుకుంటానంటే లెట్ ద రిక్వైర్డ్ నెంబర్ బి మరి 3 డిజిట్ నెంబర్ కాబట్టి 100 × x ప్లస్ 0 10 × 0 అంటే 0, నాకు అవసరం లేదు, ప్లస్ y. ఏమంటే ఇది ఈక్వేషన్ 1. అండ్ ఇంకేమి ఇచ్చాడు, సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఎంత అని ఇచ్చాడు, ఫస్ట్ డిజిట్ లాస్ట్ డిజిట్ 9 అని చెప్పించాడు. అండ్ గివెన్ x + y = 9 అని చెప్పించాడు అన్నమాట. ఇప్పుడు ఈసారి ఇంకేం ఇచ్చాడు, ఈ డిజిట్స్ అనేవి యూనిట్ ప్లేస్ లో ఉన్న డిజిట్ ని 100 ప్లేస్ లో ఉన్న డిజిట్ ని రివర్స్ చేస్తే వచ్చే వాల్యూ ఒరిజినల్ వాల్యూ కన్నా 297 ఎక్కువ ఉంటుందట. అంటే ఈ వాల్యూ కన్నా 297 ఎక్కువ ఉంటుందట. మరి యూనిట్ ప్లేస్ లో ఉన్న డిజిట్ 100 ప్లేస్ లో ఉన్న డిజిట్ రివర్స్ చేస్తే అప్పుడు ఏమొస్తుంది మనకు నెంబర్ 100y + x = ఈ నెంబర్ కన్నా 100x + y కన్నా 297 ఎక్కువ ఉంటుంది, ప్లస్ 297. ఏమో దీని నుండి మనం సింప్లిఫై చేస్తే ఈ 297 లెఫ్ట్ సైడ్ తీసుకురండి, 100y అటువైపు తీసుకెళ్ళండి రైట్ సైడ్. అప్పుడు ఏమవుతుంది, ఇది x కూడా అటువైపు తీసుకెళ్తే 99x - 99y = -297. 99 కామన్ తీస్తే x - y = -297 అన్నమాట. ఇప్పుడు 99 క్యాన్సిల్ చేస్తే 3 times క్యాన్సిల్ అయిపోతుంది అన్నమాట. అంటే x - y = -3 అయిందమ్మా. అలాగే x + y = 9 అయిందమ్మా. ఈ రెండు యాడ్ చేస్తే
2x ఈక్వల్ టు 6 అవుతుంది, x ఈక్వల్ టు 3 అవుతుంది, y ఈక్వల్ టు ఏమవుతుంది 6 అవుతుంది. ఇక్కడ వరకు రాయండి స్పీడ్గా. అయిపోయింది రాయడం, రాస్తారా? నో సార్. అందరికీ అర్థం అవడం కోసం మ్యాటర్లు అయి రాస్తాను కానీ ఏం రాయక్కర్లేదు, ఇది అంతా మైండ్ లో ఆలోచించుకుని చేయాల్సిందే. కంప్లీట్ అయితే చెప్పండి అమ్మా, టైం వేస్ట్. కంప్లీట్ అయిపోయిందమ్మా? ఎస్ సార్. ఎస్ సార్. దీని కంటిన్యూషన్ 2 + 3 ఈక్వల్ టు 2 + 3 implies 2 + 3 చేస్తే ఏమొస్తుంది అనుకున్నాం మనం? 2x ఈక్వల్ టు 6 వస్తుంది, x ఈక్వల్ టు 3 వస్తుంది. అలాగే ఫ్రమ్ 2 3 + y ఈక్వల్ టు 9 అవుతుంది, y ఈక్వల్ టు 6 అవుతుంది. ఫ్రమ్ 1 ద రిక్వైర్డ్ నెంబర్ ఈస్ ఏమవుతుంది? 100x + y కాబట్టి 100 × 3 + 6 అంటే 306 అవుతుంది అన్నమాట. ఏమా దీన్ని రివర్స్ చేస్తామంటే 603 అవుతుంది కాబట్టి 603 నుంచి 306 తీసేస్తే 297 వస్తుంది. తర్వాత క్వశ్చన్ పోండి. పేజ్ నెంబర్ 2.16 లో ఉంది. పేజ్ నెంబర్ 2.16 లో మీకు ఆల్రెడీ నేను చెప్పాను, ఎగ్జాంపుల్ లో చెప్పేశాను. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇంకా మళ్ళీ నేను చెప్పను. ఫార్ములా అప్లై చేసి చేయడం చెప్పాను, ఫ్యాక్టరైజేషన్ చేసి చేయడం కూడా చెప్పాను. మీకు గుర్తుందో లేదో. అలాగే ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 నేను కంటిన్యూషన్ నెంబర్ వేసి చెప్పేస్తున్నాను. 10th క్వశ్చన్. మీకు ఏమైనా డౌట్ ఉంటే రాసుకోండి. ఇలాగే 2.16 లో ఎగ్జాంపుల్ 2 అని చెప్పి రాసుకోండి మీకు ఏమైనా డౌట్ అయితే. 10th క్వశ్చన్ ఏమంటాడు వాడు? ఎగ్జామిన్ ద నేచర్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్స్ అంటున్నాడు. అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి వాడు ఏమంటాడు? x² - 18x + 16 = 0 అంటున్నాడు. x² - 8x + 16 = 0. ఇది చూడగానే మీరే చెప్పేసి దాన్ని ఎలా రాయొచ్చు మనం? x - 4 హోల్ స్క్వేర్ కింద రాయొచ్చు. అంటే మనం ఏం చెప్పచ్చు? రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అని చెప్పేసి అర్థమవుతుంది. దీన్ని మనం x - 4 హోల్ స్క్వేర్ = 0 కింద రాయొచ్చు. అంటే x = 4,4 అంటే రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. లేదా దీన్ని మనం ఎలా కూడా చేయొచ్చు. మరి నేచర్ ఆఫ్ ది రూట్స్ దేని బట్టి చెప్తామమ్మా? కార్తికేశ్వర్. నేచర్ ఆఫ్ ది రూట్స్ ఏ విధంగా చెప్తాం మనం? డిస్క్రిమినేట్ వాల్యూ ఏమవ్వాలి? 4a b² - 4ac = 0 అవుతే రియల్ అండ్ ఈక్వల్స్. గ్రేటర్ దాన్ 0 అయితే సార్ గ్రేటర్ దాన్ 0 అయితే రియల్ అండ్ అన్ఈక్వల్స్. అదే లెస్ దాన్ 0 అయితే కాంప్లెక్స్ నెంబర్, నాన్ జీరో కాంప్లెక్స్ రూట్స్. నాన్ జీరో కాంప్లెక్స్ నెంబర్స్ కాంజుగేట్ టు ఈచ్ అదర్ అని చెప్పుకున్నాం. ఓకే. డెల్టా గ్రేటర్ దాన్ 0 అయితే రియల్, రేషనల్ అండ్ అన్ఈక్వల్స్. అదే పర్ఫెక్ట్ స్క్వేర్ కాకపోతే గ్రేటర్ దాన్ 0 అయ్యి రియల్, ఇర్రేషనల్, అన్ఈక్వల్ ఆర్ డిస్టింక్ట్.
అంటే కాంజుగేట్ సైడ్స్. కాబట్టి ఇక్కడ డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. డెల్టా ఈక్వల్ టు బి స్క్వేర్ మైనస్ 4ac అని కూడా రాయగలదు. బి స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు ఇక్కడ ఏ ఈక్వల్ టు 1 అండి. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సితో కంపేర్ చేస్తే అమ్మా అర్థమవుతుందా రాయన కంపేరింగ్ విత్ అని అన్నపూర్ణ అర్థమవుతుందమ్మా? అర్థమవుతుంది. ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు -8 సి ఈక్వల్ టు 16 అమ్మా. బి స్క్వేర్ మైనస్ 4ac అంటే -8 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ అంటే 1 ఇంటూ సి అంటే 16 అమ్మా. అంటే ఇది 64 మైనస్ 64 అంటే 0 అవుతుందాం. ఎప్పుడైతే బి స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0 అయిందో therefore the roots are real and equal. The roots are real and equal. తర్వాత రెండో క్వశ్చన్. రెండోది ఏమంటారు? 3x square minus 8x plus 4 equal to 0. 3x square minus 8x plus 4 equal to 0. Here a equal to 3, b equal to -8, c equal to 4. మీకు అర్థం కోసం రాస్తాం, మీరు ఏం రాయకూడదు. సమ్ చేసాడు. బి స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు బి స్క్వేర్ అంటే -8 హోల్ స్క్వేర్ అంటే 64 -4 ఇంటూ ఏ అంటే 3 అంటే 12 ఇంటూ సి అంటే 4 12 ఇంటూ 4 అంటే 48 ఈక్వల్ టు 16 గ్రేటర్ దాన్ 0. అలాగే పర్ఫెక్ట్ స్క్వేర్ కూడా ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి therefore the roots are ఏమవుతాయండి? రియల్, రేషనల్, unequal. అన్ఈక్వల్ అండ్ అన్ఈక్వల్. తర్వాత థర్డ్ వన్. Five x square minus 4x plus 2 equal to 0. Here a equal to 5, b equal to -4, c equal to 2. b square minus 4ac equal to 16 minus 4 into a అంటే 20 into c అంటే 40. That equals -24 less than 0. Therefore, roots are imaginary and equal and రాయొచ్చు, లేదా నాన్ రియల్ కాంప్లెక్స్ నెంబర్స్ కాంజుగేట్ టు ఈచ్ అదర్. Roots are imaginary and unequal లేదా undistinct అని రాయొచ్చు, లేదా రూట్స్ ఆర్ నాన్ రియల్ కాంప్లెక్స్ నెంబర్స్. వాడు ఇచ్చే ఆప్షన్ బట్టి ఉంటుందమ్మా. నాన్ రియల్ కాంప్లెక్స్ నెంబర్స్ కాంజుగేట్ టు ఈచ్ అదర్. అలా కూడా రాయొచ్చు. ఫోర్త్ వన్. 2x square minus 6x minus 3 equal to 0. 2x square minus 6x minus 3 equal to 0. Here a equal to 2, b equal to -6, c equal to -3. b square minus 4ac equal to b square అంటే 36 minus 4 into a into c అంటే ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. 4 2s are 8, 8 3s are 24. అంటే 60 greater than 0 is not a perfect square. Perfect square. Therefore, the roots are real, irrational and unequal. తర్వాత కంటిన్యూషన్ నెంబర్ వేసేస్తున్నాను. 11th క్వశ్చన్. మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ లో ఈ టైప్ ఆఫ్ సమ్స్ చేశారు మీరు. ఫైండ్ ద ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ a plus b whole square plus a minus b whole square అని చేశారు మీరు అక్కడ. ఆ సమ్స్, ఆ మోడల్ సమ్స్. ఫస్ట్ వాడు ఇచ్చిన ఈక్వేషన్ తీసుకుంటాను, లేదంటే ఇలా రాద్దాం. లెట్ ఆల్ఫా కామా బీటా బి ది రూట్స్ ఆఫ్. అసలు ముందే వాడి క్వశ్చన్లో ఏమంటాడమ్మా?
if alpha comma beta be the roots of the x square plus 7x plus 12 equal to 0, find the equation whose roots are alpha plus beta whole square and alpha minus beta whole square అన్నడం. కాబట్టి ఇక్కడ alpha comma beta be the roots of x square plus 7x plus 12 equal to 0 అన్న. ఇప్పుడు మీరు ఇక్కడ గమనిస్తే ఆల్ఫా బీటా ఫైండ్ అవుట్ చేయడం ఈజీగా అవుతుంది. దీన్ని మనం ఎలా రాయొచ్చు, 12 వచ్చింది కాబట్టి దీన్ని మనం 4 3 0 అని రాయొచ్చు. అంటే దీన్ని మనం x + 4 × x + 3 కింద రాయొచ్చు ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో. అంటే x = -3, -4 అవుతుంది. ఇది ఆల్ఫా ఇది బీటా అనుకోండి, లేదంటే ఇది బీటా ఇది ఆల్ఫా అనుకోండి, మీ ఇష్టం. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ చేస్తే ఆల్ఫా ప్లస్ బీటా అంటే -3 - 4 అంటే 4 స్క్వేర్ అంటే 7 స్క్వేర్ అంటే 49 అవుతుంది. ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ అంటే -3 + 4 హోల్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1 అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ alpha plus beta whole square comma alpha minus beta whole square is formula ఏంటమ్మా, x square minus alpha plus beta whole square into alpha plus alpha minus beta whole square into x plus alpha plus beta whole square into alpha minus beta whole square equal to 0. అంటే మీకు తెలుసు కదా, వాడు ఏమడిగాడు, ఈ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ని ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ని రూట్స్ గా ఉన్న ఈక్వేషన్ అడిగాడు. అంటే ఇదో రూట్ ఇదో రూట్, కాబట్టి మనకు సమ్ ఆఫ్ ది రూట్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ ది రూట్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఈక్వల్ టు 0. కాబట్టి ఇక్కడ సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఏమవుతుంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 49 + 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 49 ఇంటూ 1 ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 50x ప్లస్ 49 ఈక్వల్ టు 0. అదమ్మా. నెక్స్ట్ తర్వాత కూడా మీరు ఆల్రెడీ ఇవన్నీ మీరు ఇంటర్మీడియట్ లో చేస్తారు. తర్వాత కొంత క్వశ్చన్, లెట్ ఆల్ఫా కామా బీటా బి ది రూట్స్ ఆఫ్ 2x స్క్వేర్ మైనస్ 4x మైనస్ 1 ఈక్వల్ టు 0 అన్నాం. ఏమా ఇప్పుడు వాడు అడిగేది ఏంటంటే ఆల్ఫా స్క్వేర్ బై బీటా ప్లస్ బీటా స్క్వేర్ బై ఆల్ఫా. ఇంకో విషయం, మీరు ఇంతకు ముందు ఇక్కడ ఆల్ఫా బీటా ఫైండ్ అవుట్ చేశాను కదా, ఆల్ఫా బీటా ఫైండ్ అవుట్ చేయకుండా కూడా చేయొచ్చు. కాకపోతే అక్కడ మనం ఏం ఉపయోగించాలంటే సమ్ ఆఫ్ ది రూట్స్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ కండిషన్స్ అప్లై చేయాలి. అర్థమవుతుందా? సమ్ ఆఫ్ ది రూట్స్ ఏమవుతుందంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -b/a అంటే -7 వస్తుంది. అలాగే ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ c/a అంటే 12 అవుతుంది. ఇప్పుడు ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ మనం ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ -4 ఆల్ఫా బీటా కింద రాసి దాని నుండి ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ అంటే 49 -4 × 12 అంటే 48 అంటే ఏమో ఇది 1 అవుతుంది. దీని నుండి ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్ టు 1 అవుతుంది. అలా కూడా చేసుకోవచ్చమ్మా, ఆల్ఫా బీటా ఫైండ్ అవుట్ చేసి చేయాలని ఏం లేదు, అలా కూడా చేయొచ్చు. ఏమా నెక్స్ట్ ఇప్పుడు ఈసారి దీని నుండి సమ్ ఆఫ్ ది రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తే దెన్ ఇది ఒకటి చెప్పి ఆపేస్తాను. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -b/a అంటే ఇక్కడ a = 2, b = -4, c = -1. -b/a అంటే మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ అవుతుంది. 4/a అంటే 2 అంటే 2 అవుతుంది. ఆల్ఫా బీటా అంటే c/a, c/a అంటే -1/a అంటే 2 అవుతుంది. ఇది -b/a ఇది c/a. నెక్స్ట్ వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఆల్ఫా స్క్వేర్ బై బీటా ప్లస్ బీటా స్క్వేర్ బై ఆల్ఫా అన్నాడు. దట్ ఈక్వల్స్ ఇది ఎల్సిఎం ఆల్ఫా బీటా అవుతుందమ్మా. న్యూమరేటర్ లో ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ అవుతుందమ్మా. ఇది మనం సింప్లిఫై చేస్తే a³ + b³ మనం a + b హోల్ క్యూబ్ -3ab × a + b ఆల్ఫా బీటా. ఆల్ఫా ప్లస్ బీటా హోల్ క్యూబ్ అంటే 2³ - 3 × ఆల్ఫా బీటా అంటే -1/2 × ఆల్ఫా బీటా అంటే మళ్ళీ 2 ఆల్ఫా ప్లస్ బీటా బై ఆల్ఫా బీటా అంటే -1/2. ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. 2³ అంటే 8 + 3 అవుతుంది బై -1/2 అవుతుంది. ఈ 2 పైకి వెళ్ళిపోతే -22 అవుతుందమ్మా. రాసానమ్మా.
మీకు మ్యాక్సిమం ట్యూస్డేతో ఈ చాప్టర్ అయిపోద్దామండి. తర్వాత మ్యాట్రిసెస్ ఉంది టాపిక్ ఇందులోనే, ఆ టాపిక్ కూడా అయిపోతుంది. ఆ తర్వాత మనం లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ వెళ్దాం. రాస్తారా అందరూ? ఎస్ సార్. ఎస్ సార్. ఇది సజైన అన్ని చేసావమ్మా నువ్వు? Yes, sir. విఘ్నేష్, విఘ్నేష్ Yes, sir. అయిపోయినాయి అన్ని చేసావా? సంస్థని 97 చేయలేదేమో కదా? No, sir. కంప్లీట్ చేసి శైలేంద్రి ఎస్ సార్. చేసావమ్మా? లేదు సార్. సంస్థ 97 సగం అయినాయి సార్. ఓకే సార్. ఇది కంప్లీట్ అయితే చెప్పండి, దీంతో క్లాస్ ఆపేద్దాం ఈరోజు. అయిపోయినట్టు.